ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభునామలో నా శుభాహ్వానం. దేవుని యొక్క మాటలోకి వెళ్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో పరలోక రాజ్యానికి సంబంధించిన ఒక ఉపమానాన్ని ప్రభు మాట్లాడుతూ ఈ ఉపమానాన్ని మనతో 1వ వచనం నుంచి 16వ వచనం వరకు చెప్పినటువంటి మాటలు మనం ఒక్కసారి గబగబా చదివేద్దాం. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలియున్నది. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున్న బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. తరువాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి, మొదటి గడియ 6 గంటలకి, ఇది సెకండ్ టర్ము 9 గంటలకి, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. మొదటి మాట మీరు చూసారా? మొదటిసారి వెళ్ళిన వారికి ఏం చేశాడు? దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో ఒడంబడిక చేసుకొని ఒప్పుదల కుదుర్చుకొని వారిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి, ఒక కాంట్రాక్ట్కి వచ్చి, ఒక అగ్రిమెంట్కి వచ్చి 1 దేనారము ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు, ఒక డే, పగలును దినము అని పిలుస్తారు. ఆ దినమును 1 దేనారము నేను నీకు ఇస్తాను, నువ్వు కమిట్ అయ్యారు. నెక్స్ట్ వాళ్ళకి కమిట్మెంట్ లేదు. చూడండి, 9 గంటలకు వచ్చి ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా ఆయనకు ఏది న్యాయం అనిపిస్తే అది ఇస్తానని చెప్పాడు. సో మీరు పనిచేస్తున్నప్పుడు మొదట 3 గంటలు మీరు లేరు కాబట్టి దాన్ని బట్టి నేను కొంచెం కట్ చేయొచ్చు, బట్ ఏదైనా న్యాయమైందే ఇస్తాను అని చెప్పాడు. పనికి కుదుర్చుకున్నారు. ఓకే, దాదాపు 12 గంటలకును, అంటే ఇది సెకండ్ స్పెల్లో 12 గంటలకి, 3 గంటలకు, ఫోర్త్ స్పెల్లో మళ్ళీ ఈవినింగ్ 3 o'clockకి అతడు మరలా వెళ్ళి అలాగే చేసెను. ఓకే, తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా వారు ఎవడునూ మమ్మును కూలికి పెట్టుకొనలేదనిరి. అందుకతడు మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడే అనెను. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూసి, ఇక్కడ చూసారా, ఇప్పుడు బ్రేక్ ఇచ్చాడు. 6వ వచనంకి 7వ వచనంకి మధ్యలో కొంత గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లో ఏమన్నాడంటే వారితో కూడా అలాగే చేశాడు, అలాగే చెప్పాడు అనే పదం ఉంది. అంటే ఫస్ట్ గడియలోకి వెళ్ళిన వారికేమో నేను 1 దేనారం ఇస్తానని అగ్రిమెంట్ కుదిరింది. ఆ తర్వాత జరిగేటువంటి విషయాల్లో వాళ్ళకి ఏది న్యాయమో అలాగే ఇస్తానని చెప్పాడు. వాళ్ళు ఒప్పుకున్నారు. మరి 9 గంటలకి, 12 గంటలకి, సాయంత్రం 3 గంటలకి, తర్వాత ఇంకొక గంట ముందు ఉన్నటువంటి 5 గంటలకి వాళ్ళు తీసుకెళ్తున్నాడు. అందరికీ అదే అగ్రిమెంట్. ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు ఇక్కడ వాచేత. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి, చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొనిరి. మొదట వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకును అనుకొనిరి, కాని వారికిని ఒక్కొక్క దేనారము చొప్పుననే దొరికెను. వారది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకొనిరి. అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే? నీవు నా యొద్ద 1 దేనారమునకు వడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చుటకు నాకిష్టమైనది. నాకిష్టమైనట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పెను. ఈ ప్రకారమే కడపటివారు మొదటివారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. ఎవరు ఇక్కడ మొదటివారు? ఈ వచనం చదివినప్పుడు 1 నుంచి 16 వచనాల మధ్యలో మొదటివారు ఎవరు? ఇక్కడ చూడండి, 10వ వచనంలో ఉంది. మొదటివారు వచ్చి, ఎవరి మొదటివారు? 1 దేనారానికి కాంట్రాక్ట్ అగ్రిమెంట్ సెటిల్ అయినోళ్ళు. ఇట్ వాజ్ ఎ రిటర్న్ అగ్రిమెంట్. అది వారిద్దరూ ఒప్పందపడ్డారు. మిగిలిన వాళ్ళతో ఏమైనా అగ్రిమెంట్లు అయినాయా? అవ్వలేదు. వాళ్ళు ఎవరో మాట్లాడలేదు. కానీ ఎవరితో అయితే పని కుదుర్చుకునేటప్పుడు ఒప్పందపడ్డాడో వాళ్ళు మొదటివారు. మొట్టమొదట వెళ్ళంగానే వీళ్ళైతే నా తోటలో చక్కగా పనిచేస్తారు, యాక్టివ్గా ఉన్నారు, బలంగా ఉన్నారు, సీరియస్గా ఉన్నారు, సిన్సియర్గా ఉన్నారు, వాళ్ళ దగ్గర క్యారేజ్ బాక్స్ ఉంది, వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, వాళ్ళ దగ్గర టూల్స్ ఉన్నాయి, వీరు పని శక్తివంచన లేకుండా పనిచేస్తారు అని ఆయన అనుకున్నాడు. వాళ్ళని ఎంపిక చేశాడు. లాస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చేటోడికి వాళ్ళు ఎందుకు పనికి రాకపోయినా సర్లే ఖాళీగా ఉన్నారు,
ఏదో పనికి ఉపయోగపడతారని పిలుచుకున్నాడు. విచిత్రం ఏంటంటే మొదటి వారిని సెలెక్ట్ చేసేటప్పుడు బెస్ట్ అని ఎలక్ట్ చేస్తే ఆ బెస్ట్ ఎలక్షను ఆయన మీదకి తిరుగుబాటుకొచ్చి సొనిగింది. మొదటి వారు ఇలాగే కడపటి వారు అవుతారు అని చెప్పాడు. ఏ విషయాల్లో సొనుగుతాము, ఎందుకు సొనుగుతాము, ఎందుకు అనాలనిపిస్తుంది, ఎందుకు బాధపడాలనిపిస్తుంది, ఎందుకు దుఃఖపడాలనిపిస్తుంది, ఈ విషయంలో ఈరోజు 3వ భాగాన్ని మనం కొంచెం లోపుకి వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి చాలా ప్రయాసపడితే తప్ప మనం మొదటున్నామా, ఆఖరికి వెళ్ళిపోతున్నామా, ఆఖరిగా వెళ్ళిపోయే పరిస్థితి మనం తెచ్చుకుంటున్నామా ఏంటి అనేది. ఇక్కడ చూడండి, మొదటి వారు కడపటి వారు అవ్వడానికి దేవుని పాత్ర ఎంత, వ్యక్తుల పాత్ర ఎంత, ఆ మొదటి వారి పాత్ర ఎంత, ఎవరి పోర్షన్ ఎంత. దేవుడు ఏమైనా వాళ్ళని వెనక్కి లాగాడా? మీరు నాకు సెట్ అవ్వలేరా, వెనక్కి వచ్చేయండి రా అన్నాడా? మీరు మొదటోళ్ళు మొదట ఉండొద్దు, మీరు బ్యాక్ వచ్చేయండి అని లాగేశాడా, తోసేశాడా, జరిపేశాడా? వాళ్ళంతటా వాళ్ళే మొదటి వారుగా వచ్చినటువంటి పిలుపు పొందినటువంటి అర్హత కలిగిన వారు ఆఖరికి వచ్చేటప్పటికి వీళ్ళే ఆఖరి అయ్యారు అని ఆయన చెప్తున్నాడు అని అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమైనా జరుగుతుందా, లేక మనుషులుగా మనమే ఆ మొదటి వాళ్ళం వెనక్కి జారిపోతున్నామా? ఇది ఆలోచించుకోండి. ఇక్కడ దేవుడు ఎప్పుడు మొదటి వాళ్ళని వెనక్కి లాగడు. మొదటి వారు ఎప్పుడు కడపటి వారిని చెయ్యటం ఆయన ఉద్దేశం కాదు. మొదట ఎంపికలో ఆయన ఆలోచన ఉంది, ఆయన ఉద్దేశం ఉంది, ఆయన ప్రణాళిక ఉంది, ఆయన నీతి ఉంది, ఆయన యథార్థత ఉంది, ఆయన హృదయం ఉంది. కానీ ఆ మనస్సును పట్టుకోలేని వాళ్ళు, ఆయన ఆలోచనను చూడలేని వారు, ఆయన ఉద్దేశం గ్రహించలేని వారు టేక్ ఇట్ ఈజీగా పర్వాలేదని, మొదట మేమున్నామని, మనకు తెలుసులే అని, మేము మొదట వచ్చిన వారమని, ఆధిక్యత కలిగిన వారమని, గొప్పవారమని ఏదో విషయాలలో వారి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ ప్రభువు అందరికీ సమానుడిగా ఉంటాడు. ఆయనకు పక్షపాతం ఉండదు. ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ మనుషులను బట్టి కానీ పరిస్థితులను బట్టి చూడడు. ఆయన ఎప్పుడూ ఎవరిని కూడా వేరుగా చూసినటువంటి దాఖలాలు బైబిల్లో లేవు. అలాంటి వ్యక్తి దైవికమైన నిర్ణయాన్ని ఇవ్వాలి అని చెప్పేటప్పుడు న్యాయంగా నీతిగా ఇస్తాడని మనకు చూపించాడు. ఇప్పుడు ఆ విషయమే వీళ్ళకి చాలా ఇబ్బందిగా మారిపోయింది. ఇప్పుడు ఆలోచిద్దాం, ఈ మొదటి వారు కడపటి వారుగా మారే పరిస్థితి ఎలా వస్తుందో ఒకసారి ఆలోచన చేద్దాం. గమనించండి, ఒక్కసారి మార్కు సువార్త 9వ అధ్యాయంకి రండి. ఇక్కడ ఎలా చేపెట్టుకుని రండి. మార్కు సువార్త 9వ అధ్యాయము ఒకే ఉపమానాన్ని యేసు ప్రభువారు 4 సందర్భాలలో ఈ విషయాన్ని వాడేటప్పుడు మార్కులో మాత్రం ఒక ప్రత్యేకమైన సందర్భానికి వాడాడు. ఈ విషయం మనకి సరిగా అర్థం చేసుకోకపోతే ఎక్కడైనా మనకి డ్యామేజ్ కలిగించవచ్చు. ఈ వచనాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 33వ వచనం. అంతట వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి. ఇక్కడ డిస్కషన్ ఏంటి? మనలో ఎవడు ప్రెషియస్, ఎవడు గొప్ప అని. ఎవరు వాళ్ళు? శిష్యులు. గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారిని అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటివాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడునై ఉండవలెనని చెప్పి. ఆగండి, డిస్కషన్ ఆయనకి తెలీదా? ఆయన హృదయాలు తెలుసా? ఆలోచన తెలుసా? మీరు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో ఇంటెన్షన్ తెలుసా? తెలీదా? తెలుసు. తెలిసి ఆయన అడిగాడు, ఎందుకు ఇందాక దారిలో ఏంటి డిస్కషన్ అవుతుంది ఆయనకట్లా అని అడిగాడు. వీళ్ళు పెద్ద ఏదో తెలియనట్టు సైలెంట్గా ఉన్నారు. చాలా డిప్లొమాటిక్ శిష్యులు వీళ్ళు, చాలా సైలెంట్గా ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళని కూర్చోండి అన్నాడు. 12 మందినే పిలిచాడు, బయట వాళ్ళని ఎవరిని పిలవాలా. పిలిస్తే ప్రాబ్లం వస్తుందని ఆయన కూడా తెలుసు. ఆ 12 మందిని సెట్ చేశాడు. సరే, మీలో ఎవడు గొప్పడు అవుదాం అనుకుంటున్నాడో వాడు అందరికీ పరిచారకుడు అవ్వాలి అన్నాడు అని. అప్పుడు ఆ పదం ఏమన్నాడో చూసారు అక్కడ, అందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడనై ఉండవలెనని చెప్పి. అక్కడ చిన్నపిల్లల్ని తీసుకుని ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఇదిగో ఇలాంటి వాళ్ళలో చదివేయండి. ఆ చిన్న బిడ్డల్లో ఒక చిన్న బిడ్డని తీసుకొని వారి మధ్యన నిలువబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్నుగాక నన్ను పంపిన వానిని చేర్చుకొనునని వారితో చెప్పాను. ఇక్కడ ఇద్దరున్నారు. యేసు ప్రభుని చేర్చుకోవాలి, తండ్రి అయిన దేవుణ్ణి చేర్చుకోవాలి. ఎవరిని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు? చిన్న బిడ్డలు. ఏమంటే ఇప్పుడు నన్ను ఇక్కడ ఉన్న వాళ్ళలో మిమ్మల్ని అందరినీ చూపించి, ఇక్కడ కూర్చున్నటువంటి 200 మందిని చూపించి ఎవరిని మీరు సెలెక్ట్ చేసుకుంటారంటే, తెలివైన నాయకుడు వయసులో, జ్ఞానంలో, అనుభవం కలిగిన పరిస్థితులను చూసిన వ్యక్తిని ఎంచుకుంటాడా? ఆ అమ్మాయి సంఖలో ఉన్న చిన్నపిల్లని ఎంచుకుంటాడా? నా ఎంపిక ఏది కరెక్టు?
నా పనికి ఉపయోగపడే వ్యక్తిగా నేను ఎవరిని ఎంచుకోవాలి? రైట్. కానీ యేసుప్రభు ఏమన్నాడంటే ఎవడు గొప్ప అనే డిస్కషన్ వచ్చినప్పుడు ఈయన చూపిస్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్న ఒక పసిపిల్లోని చూపించి ఇతన్ని ఎలా ఎత్తుకున్నానో చూపించి ఇలా చేర్చుకోండి అన్నాడు. ఎవరిని? ఆయన. పిల్లోడిని చేర్చుకునేటప్పుడు పిల్లోడు నాకేమైనా ఇస్తాడా? చిన్న బిడ్డ అనే పదం వాడాడు అని అంటే ఇట్స్ బిలో 6 to 7 or 8 years. అలాంటి చిన్న పిల్లోడు మన నుంచి తీసుకుంటాడు కానీ మనకేమైనా ఇస్తాడా? అలాంటి వాళ్ళని చేర్చుకునేటప్పుడు నీకేంటి, నీ నుంచి డిమాండ్స్ అన్నీ వెళ్ళిపోతాయి, నీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ లాగేస్తారు, నీ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పర్సనాలిటీ, నీ పర్సనల్ టైం అనేది నీకు ఇంకేం ఉండదు. ఏది చేయాల్సి వచ్చినా మీరు ఎంతసేపు ఆ పిల్లోడికి ఏం కావాలో ఆ పిల్లకి ఏం కావాలన్న మైండ్తోనే ఉండాలి మీరు. ఇప్పుడు యేసు ప్రభువుని చేర్చుకునేటప్పుడు అలా చేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను ఇంకో మాట చెప్పనా, ఇలాంటి ప్రదేశంలో మీరు మీటింగ్కి వచ్చేటప్పుడు ప్రత్యేకించి 7, 8 years 9 years పిల్లలు కొంచెం అల్లరి పెట్టేవాళ్ళు అయితే మిమ్మల్ని కూర్చొనిస్తామా వెళ్ళిపోమంటాం బయటికి? నేను అనక్కర్లా, మీ పక్కోళ్ళు ఏం చెప్తారు, అమ్మ నీ వల్ల ఎంతో దూరం నుంచి వస్తున్నామే, నీ పిల్లోడు అలా అల్లరి చేస్తుంటే, నీ పిల్ల అలా అల్లరి చేస్తుంటే మేము ఎన్నక్కడ పోతున్నాం, కొంచెం తీసుకుని ఫోన్ పట్టుకుని బయటికి పో, అక్కడ కూర్చుని నిన్ను లేకపోతే ఏదో చేయని మనం ఏం చెప్తాం? మనం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళం అయితే మనమే లేచి వెళ్ళిపోతాం, పిల్లలు మాట వినట్లేదు సార్ అని చెప్పి. ఇప్పుడు మీరు నా దగ్గరగా చేర్చుకోవాలి అని అంటే యేసు ప్రభువుని చేర్చుకునేటప్పుడు ఒక పిల్లవాడిని, చిన్న పిల్లోడిని చేర్చుకున్నట్టుగా చేర్చుకుంటే పిల్లవాడికి అవసరమైనవి నువ్వు తీర్చాలా, నీకు అవసరమైనవి పిల్లోడు తీరుస్తాడా? అలా ఎంతమంది చేర్చుకుని వచ్చారు ఇక్కడ నిజం చెప్పండి? మీకు ఏదో దేవుడు ఇస్తాడంటే వచ్చారు కానీ ఏదో దేవుడు మీ నుంచి తీసుకుంటాడంటే మీరు వస్తారా? తప్పు. ఇప్పుడు దేవుని దగ్గరకు వస్తే నాకేదో దొరుకుద్ది. నేను నిన్న మా ఇంటి దగ్గర ఫ్యామిలీ గ్యాదరింగ్లో మాట్లాడడానికి వెయిట్ చేస్తుంటే ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత ఒక సిస్టర్ నాకు వచ్చి, పాస్టర్ గారు నిజంగా అండి ఈ తపస్కాలం ఒక పూట కనుక చేయకపోతే ఏదో తెలిసిపోతుంది నాకు డిఫరెన్స్ అంది. తపస్సు కాలం ఒక పూట కనుక తపస్సు చేయకపోతే తనకి ఏదో డిఫరెన్స్ వస్తుందంట. ఏంటి ఆ తపస్సు? ఏసు అది కాదు, ఈ 40 రోజుల తపస్సు కాలాన్ని తపస్సు కాలం అంటారు. ఆమె ఫాస్టింగ్ చేస్తూ ఒక మానసిక భావోద్వేగానికి గురి అవుతూ నేను దేవునితో గడుపుతున్న ఈ కాలం నాకు ప్రత్యక్షంగా తెలుస్తుంది, ఐ కుడ్ ఏబుల్ టు సెన్స్ ద గాడ్స్ ప్రెజెన్స్. ఒక పూట కనుక నేను గడపకపోతే మా ఆయన వచ్చినప్పుడు మా పిల్లలు వచ్చినప్పుడు నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉండిపోతుందన్న అని నాకు చెప్తుంది. నేను నవ్వుకున్నాను. చిన్న బిడ్డని చేర్చుకోవటం అంటే నీ పీసు, నీ హ్యాపీనెస్, నీకు కావాల్సింది ఇస్తే వాళ్ళతో నువ్వు ఉంటాను, వాళ్ళు ఉంచుకుంటాను కాదు. వాళ్ళు నిన్ను ఉండనివ్వనప్పుడు, నీ నుంచి వాళ్ళు తీసుకుంటున్నప్పుడు, నీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు తీసేసుకుంటున్నప్పుడు, నీ సమయము, నీ సహనము, నీ ఓపిక, నీ పని, నీకున్న ఏదైనా వాళ్ళు లాక్కుంటున్నప్పుడు వాళ్ళ కోసం నేను ప్రాణం పెట్టడానికి ఇష్టపడినటువంటి చేర్చుకోవటం, యేసు ప్రభుని చేర్చుకోవటం అన్న ఫీలింగ్ చెప్తున్నాడు ఆయన. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటారు? ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, అసలు నాకే డిజైర్స్ లేవు, నాకే కోరికలు లేవు. ఇప్పుడు నేను చెప్తాను వినండి. ప్రతిసారి ఏ వాగ్దానము నీకు దేవుడు ఇవ్వకపోతే నువ్వు కూర్చోగలవా? వాగ్దానం, వాగ్దానం, ప్రామిస్. ఒకసారి 31వ తారీఖు రాత్రి నేను కూడా వాగ్దానాలు ఇచ్చే రోజుల్లో, ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్ స్టార్టింగ్స్లో ఇచ్చేటప్పుడు మేము సాధారణంగా నా దగ్గరికి ఎంతమంది వస్తారు అంటే ఆ టైంలో ఒక 120, 130 మంది వచ్చేవారు. కట్టకు 100 అమ్ముతారు వాగ్దానాలు. 2 కట్టలు తెచ్చాము. 2 కట్టలు నా దగ్గర పెట్టుకుని నేను సహజంగా 150 కన్నా ఎక్కువ ఉండలే, ఒకళ్ళు 2-3 తీసుకుంటే అని చెప్పి ఆ 150 పెట్టాను. 150 అయిపోయాయి. ఆ తర్వాత ఒక ఆమె వచ్చింది, అన్నయ్య ప్రామిస్ కార్డు లేవంది, నీకు వాగ్దానం లేదన్నాను. నీకు వాగ్దానం లేదు అన్నాగానే ముఖం మాడిపోయింది. ఎలా చూసిందో తెలుసా? అందరికి ఇచ్చి నాకు వాగ్దానం ఇవ్వవా? ఇచ్చేది నేనా ఆయన? ఇప్పుడు నా మీద ఎందుకు నీకు మొంట? ఇందాక ఆయన ఏమన్నాడు తెలుసా? 20వ అధ్యాయంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో కింద ఉందా పదం చూడండి, 16వ వచనం, నేను మంచివాడనైనందున 15వ వచనం. నీకు కడుపు మంటగా ఉన్నదా? అదన్నమాట. అప్పుడు ఆవిడకి వచ్చిన కడుపు మంట ఈ మంట. వాగ్దానం లేకపోతే, నీకు వాగ్దానం రాకపోతే, సరే నేను అప్పుడు తొందరపడి ఈవిడ అప్పటికే మొహం మార్చేసింది, కూర్చుంది కానీ ఇంక నేను చెప్పేది ఏమి ఎందో అని నాకు అర్థమయ్యి మా అమ్మగారికి చెప్పి, అమ్మ లోపల ఆ కట్ట ఉంటాయి ఒక 50 చూడంటే, ఆవిడేమొచ్చి ఇయ్యేనా అంది. నేనేదో మూడ్లో అయ్యా అన్నాను. తీసుకొచ్చి ఆ కిందటి సంవత్సరం అవి
ఫ్రెష్ ఇయర్ కాదు, 2021 ఇప్పుడు. అది తీసుకొస్తే నేను రామ్మా తీసుకోను, తీసుకుని ఇంకా ముఖం మార్చేసింది. కారణం ఏంటి? ఇది ఎక్స్పైరీ అయిపోయింది. ఈ ప్రామిస్ 20 లాంగ్ బ్యాక్ లాస్ట్ ఇయర్ది ఇచ్చావేంటి? ఇవ్వకపోతే ఏదో ఏడుచుకుని కూర్చుంది నువ్వు. ఇప్పుడు ఇవ్వక మళ్ళీ లాస్ట్ది ఇచ్చావు, అందులో నీ కన్నీటిని తుడుతున్నాను ఉంది. అంటే ఈ సంవత్సరం అంతా నేనేం చేయాలి ఇప్పుడు? ఏడుపు అయిపోతున్నా బతుకు. ఈడు ఇవ్వక ఎక్స్పైరీది ఇచ్చాడు, ఇలాంటిది ఇచ్చాడని. దేవునికి మహాస్తోత్రం. ఇప్పటికి మళ్ళీ ఆవిడ చూడలేదు నేను. చర్చికి ఎక్కడికి వెళ్ళుతూ ఉండుంటారులే. కాకపోతే ఆవిడ బాధ ఏంటి చెప్పండి? మొదట ఆవిడంటారా, కడపటివాడంటారా? వాట్ ఐ కెన్ సే అబౌట్ దట్ లేడీ? ఆ లేడీ ఎవరో కాదు, నువ్వే. ఒకవేళ అలాంటి మాటయే నీకు కావలసిన అనుకూల మాట రాకపోతే, అది వాగ్దానంగా నీకు అనుభవించకపోతే, అది నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే, నువ్వు మొదటి వాడవా ఆఖరి వాడవా? ఏంటి నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఒక చిన్న పిల్లవాడిగా చేర్చుకున్నట్టు యేసు ప్రభుని చేర్చుకుంటే నువ్వు ఆయన్నే కాదు తండ్రిని కూడా చేర్చుకున్నట్టు. ఏది ఇవ్వడానికి ఆ పిల్లవాడి దగ్గర ఏమి ఉండదు, ప్రతిదీ తీసుకోవటమే. ఒక పిల్లవాడిని చేర్చుకోవటంతో యేసు ప్రభువుని నువ్వు యాక్సెప్ట్ చేసే విధానం నువ్వు మొదటి వాడవా కడపటి వాడవా అన్నది చూపించి చెప్తుంది వాక్యం. ఇంకా చెప్తాను. ఎప్పుడైనా ఏదైనా విషయాల్లో ఒక పని చేశారు, కొంతమంది చర్చ్కి వచ్చి పనిచేశారు, కర్రలు తీశారు, రాళ్ళు ఎత్తారు, సిమెంట్ తుడిచారు, టెర్రస్ అంతా మట్టి అంతా తీశారు, కొన్ని చోట్ల వేర్లు మొక్కలు కర్రలు కొట్టి గొడ్డలతో కొట్టి వాటన్నిటినీ తీశారు. సాయంత్రం అయిపోయింది, అమ్మ చీకటి పడిపోయింది వెళ్ళిపోండి, మిగిలిన పని రేపు సాయంత్రం చేసుకుందాం అని చెప్పాను. వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు వచ్చి వరుసనే చేతులు కాళ్ళు కడుక్కొని బట్టలు అవి సర్దుకుని వచ్చి తల మీద ముసుగేసుకుని వరుసలు నుంచుంటారు. జీతం ఏమి లేదన్నాను నేను. వాళ్ళు ఎందుకు నుంచుంటారు? మీ కోరికే ప్రార్థన చేయించుకుందామని వరుసనే లైన్లో నిలబడ్డారు. నేనేమన్నానంటే జీతం ఏమీ లేదన్నాను. మీరు సంఘ సభ్యులు, దేవుని మందిరంలో పని, రేపటి దినం నుంచి జరగబోతున్న కార్యక్రమానికి మీరు చేసినటువంటి శారీరక శ్రమ విలువైనదే, ప్రభు చూశాడు. ఇప్పుడు నేను మీకేం జీతం ఇవ్వలేను, సో యూ కెన్ గో, తొందరగా వెళ్ళిపోండి, టైం అయిపోయింది, చీకటి పడిపోకుండా వెళ్ళిపోండి, పక్క నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంటే ఒక ఆవిడ అంది, మాకేం జీతం అక్కర్లేదు, ప్రార్థన చేసి పంపించండి అంది. నువ్వు మొదటి దానివా ఆఖరి దానివా? నేను ప్రార్థన చేయకపోతే నీ మాట ఏంటి? పీస్ఫుల్గా వెళ్తావా? పీసుగా ఉంటుందా నీకు ఆ రాత్రంతా? వాట్ ఈజ్ యువర్ మైండ్? ప్రార్థన చేయాలా అక్కర్లేదా? ఒక్క నిజం చెప్పండి. మీరు ఎంతమంది అక్కర్లేదన్నా, మా పని దేవుడు చూశాడు, మా దీవెన దేవుడు ఇస్తాడు, మీకేంటి సంబంధం? ఎవడున్నాడా? మీకేం కావాలి? సేవకుడు ఏం చేయాలి? మీకు ప్రార్థన చేయాలి. ఏమొస్తుంది ప్రార్థన చేస్తే? ఎవరికైనా వచ్చిందా? వెళ్ళేటప్పుడు ఎవడన్నా దారిలో చెంగులండి వేసుకుని వెళ్ళారా? ఎవ్వడో పట్టుకెళ్ళడు. కానీ నీ మానసిక భావోద్వేగం ఏంటి? ప్రార్థన చేస్తే ఆ దినపు మాకు కావలసినటువంటి ఆ ఆశీర్వాదము సేవకుడి నోట్లో నుంచి మాకు దొరుకుద్ది. యేసుప్రభుని చేర్చుకున్నావా, సేవకుడిని చేర్చుకున్నావా? ఎవరిని చేర్చుకున్నావు? ప్రభుని చేర్చుకున్నావా నువ్వు? మరి ఎవరు నీకు మధ్యవర్తి? పూజారితో పని ఏంటి మీకు? దేవుడితో కదా. ఇక్కడ ఈ మోసం ఏంటంటే, ఇది ఎవరు కనిపెట్టారో నేనేమన్నాను, పెద్దలు మంచి ఉద్దేశంతో చేసుంటారు. కాబట్టి ఇప్పుడు మనం దానికి బానిసలమయ్యాం, కడపటి వారం అవుతున్నామనే విషయం మనకి తెలియకుండానే నీ హృదయంలో దేవుని మీద ఉండాల్సిన నమ్మకం, దేవుని మీద ఉండాల్సిన విశ్వాసం, దేవుని కొరకు బ్రతకాల్సిన కాంక్ష, దేవుడు నన్ను చూశాడు, నన్ను చూస్తున్నాడు, ఆయన నాకు వాళ్ళు ఇచ్చే వాగ్దానాలు ఏంటి, వాళ్ళు నాకు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి, నా ప్రభువు కదా నన్ను దీవించాలనేటువంటి యేసు ప్రభువుని చేర్చుకునే, తండ్రిని చేర్చుకునే మనసు లేకపోవడం, నువ్వు కడపటి వాడిగా మారిపోవడం. మూడో విషయం చెప్తాను. ప్రతి పని, ప్రతి పరిచర్యకు దీవెన ఉందా లేదా? బైబిల్ ఎలాగ చెప్పుద్దంటే, ఎవడైనా మంత్ర విద్యలు చేస్తున్నాడు అనుకోండి, మంత్ర విద్యలు చేసేటువంటి వాడికి కూడా ఒక పుస్తకం ఉంటుంది, వాడి గ్రంథం వాడికి ఉంటుంది. ఆ గ్రంథాలను తీసుకొచ్చి పౌలు ప్రకటన చేస్తునేటప్పుడు మారుమనసు కలిగి తగలబెట్టారు. తగలబెట్టిన పుస్తకాల యొక్క వాల్యూ కూడా బైబిల్ రికార్డ్ చేసింది. ఆ బైబిల్ తాలూకా ఆ కాల్చిన పుస్తకాల విలువ ఇన్ని వేల రూపాయలు అవుతుంది అంటే, అంత కాస్ట్లీయెస్ట్ బుక్స్ని తగలబెట్టేశారు వాళ్ళు దేవుని కొరకు. మాకు దేవుడు ముఖ్యమని. అంటే నువ్వు చేసే పనిలో ఏ చిన్న పనైనా, ప్రభు కొరకు చేసే ఏ సమర్పణైనా ఖచ్చితంగా ఆయన దగ్గర విలువగా లెక్కించబడుతుంది అని చెప్పడానికి ఉదాహరణ చెప్పాను. అంటే వాట్ ఎవర్ ద వర్క్ యూ డూ, ఇట్ వాజ్ కౌంటింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఏదైనా ఒక సాక్రిఫిషియల్ వర్క్ చేశారనుకోండి, ఎక్కువ పని, ఎక్కువ పరిచర్య చేశారనుకోండి,
ఖచ్చితంగా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో తెలుసా? దానికి తగిన దీవెనలు ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికి కావాల్సిన దీవెన నాకు దొరుకుద్ది, నాకు వస్తుంది. నేను చాలామందిని చూశాను, క్రైస్తవులే దేవుని సంఘము కానీ, దేవుని మందిరము కానీ, దేవుని సేవకుని కుటుంబం కానీ వీరికి చేసేటప్పుడు వారి అంతరంగంలో వచ్చేవి ఏంటంటే, మేము మీకు చేస్తే చెప్పండి దేవుడు మాకు చేస్తాడు, మేము దేవునికి పరిచర్య చేస్తే దేవుడు మాకు దీవిస్తాడు, మేము సంఘానికి పరిచర్య చేస్తే దేవుడు మాకు దీవిస్తాడు, మేము సేవలో సేవకునికి పరిచర్య చేస్తే, సేవకుని ఇంటిలో అంట్లు దొంగితే, సేవకుని బట్టలు ఉతికితే, సేవకుని కుటుంబంలో ఇల్లు తుడిస్తే దేవుడు మమ్మల్ని. పిల్లలు నా దగ్గరికి వచ్చి బ్యాగ్ లాక్కుంటారు, ఎందుకంటే మోయినవ్వండి అన్న ఆడిని దేవుడు దీవిస్తాడంట. ఏంటి నా బ్యాగ్ మోస్తే నీ కొడుకు నేను దీవిస్తాడు? ఆడి బ్యాగ్ ఆడు మోసుకుంటూ చాలు. నా బ్యాగ్ లాక్కుండేటప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాను, రే యుద్ధానికి వెళ్తున్నది నేను, కత్తి నేను మొయ్యాలా నువ్వు మొయ్యాలా? నా బ్యాగ్లో బైబిల్ నాది ఉంటుంది, నోట్స్ ల్యాప్టాప్ నాది ఉంటుంది, నేను పట్టుకెళ్ళాల్సిందే నువ్వెందుకు మోస్తావు అని అంటే మాకు దీవెనలు వస్తాయండి. ఎక్కడుంది అలాంటి? కడపటివాడా, నువ్వే కడపటోడివి. నీకు దీవెన కోసం మోస్తున్నావా, బాధ్యతగా వస్తున్నావా? నీ వెనక ఆలోచన ఏంటి? బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్. అరే వెళ్ళండి ఆ పనంతా చేయండి, దేవుడు మీకు ఏంటి చేయడు అనండి, ఎవడన్నా వస్తాడా? ఒక్కడు రాడు. నీ అంతరంగంలో అంతా నీ భావం అంతా ఏంటి? ఫస్ట్ ఓడివా లాస్ట్ ఓడివా? విచిత్రం ఏంటంటే లాస్ట్ ఓడికి ఒకటే దేనారం. ఇంత చదివి కూడా మనం మోసపోతున్నామంటే ఈ వచనాల మధ్యలో ఎవరో బోధిస్తున్నటువంటి బోధకుల తప్పు బోధల పట్ల ఆకర్షించబడ్డాం. దానికి కారణం ఏంటనంటే దీవెనలు. నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తి, పాస్టర్ గారు యుద్ధంలో ఇజ్రాయిల్ దేశానికి సిగ్గుపడేలాగా అవుతుందట అని ఒక ఆయన వచ్చి నాతో చెప్తున్నాడు. పక్కన ఒక ఆవిడ ఉందంటే, ఏం పేరు నీ పేరు అని అడిగింది ఆవిడ. చెప్పాడు సుబ్బారావు అండి. బాప్తిజం తీసుకున్నావా? నేను కాదు, ఆవిడ అడుగుతుంది అన్నాడు. ఎన్నాళ్ళు అయింది ప్రభుని నమ్ముకుని? 3 నెలలు అయిందండి. ఇటు అప్పుడే దర్శనాలు వచ్చేస్తున్నాయి నీకు, అప్పుడే కళ్ళు వచ్చేస్తున్నాయి. ఇజ్రాయెల్ దేశం, ఇరాను ఓడిపోవడం, ఆహా ముందు బాప్తిజం తీసుకో. ఇప్పుడు నీ ఏడుపేంటి? నీ పెయిన్ ఏంటి? ఆడికేదో కళలో దర్శనాలు దేవుడు ప్రవచనాలు వచ్చేస్తున్నాయని నీకు రావట్లేదనా లేదా అడికి వస్తున్నాయనా? నువ్వు మొదట కడపట. ఇప్పుడు నిజం చెప్పు, నువ్వెవరో? నిజంగా అలాంటోడు ఎవడైనా మీ ఇంట్లో ఉంటే మీ హృదయంలో దేవుడి మీద నమ్మకం ఉంటుందా? అపనమ్మకం రాదు. ఏటి దేవుడు, ఇన్ని సంవత్సరాలు బాప్తిజం తీసుకున్నాను, ఎన్ని రోజుల నుంచి నేను మంగళవారం మానక ఉపవాసం చేస్తున్నాను, శుక్రవారం ఉపవాసం. ఆడికి నిన్న కాక మొన్న వచ్చినట్టు దర్శనాలు రావడం ఏంటి? ఈ కళ్ళు వచ్చేయడం ఏంటి? ఈ ప్రవచనాలు చెప్పేయడం ఏంటి? ఏంటో ఆడ ఆత్మ నవ్వుటు. ప్రభు నీ ఆత్మను డౌట్ పడతాడు. ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చావమ్మా, కడపటొచ్చినోడికి నేను ఏదో ఇద్దాం అనుకున్నాను, ఆడికి ఆకర్షిద్దాం అనుకుంటున్నాను, వాడికి నా కృపను బట్టి నేను ఇద్దాం అనుకుంటున్నాను, అది న్యాయము నాకు అనిపించింది, వాడిని నేను దీవించడానికి నేను అది చేస్తే నీకెందుకు నా మీద కడుపుమంట? సిస్టరు, బ్రదరు, ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి మనకి? కానీ మీరు ఎంత నవ్వుతున్నా లోపల మండిపోదు? ఇలాంటివి జరుగుతుంటే లోపల ఫైరింగ్ మండిపోదు? అది ఆత్మంట కడుపుమంట? ఇంకో మాట చెప్తా, ఒకవేళ దేవుడు ఎవరైనా పరిస్థితుల మధ్యలో వచ్చినప్పుడు దేవుని కొరకు నమ్మకంగా విశ్వాసంగా ఏ పరిస్థితుల్లోనూ ఏ రకమైనటువంటి పరిచర్యకు పరిస్థితుల అవకాశం లేకుండా ప్రభువుని నమ్ముకున్నామండి, ప్రభు దగ్గరికి వచ్చాం, 6 నెలలు అయ్యింది, ఈ సంవత్సరం అయ్యింది, దేవుని కృపను బట్టి మేము ఐపీ పెట్టేద్దాం అనుకున్న పరిస్థితిలో ఉన్నాము, ఊరు వదిలి పారిపోదాం అనుకుంటున్నాం, దేవుని నమ్ముకున్న తర్వాత మీరు సిగ్గుపడనక్కర్లేదని చెప్పారు, దేవుని మాట విన్నాం, యథార్థంగా బతుకుతున్నాం, సత్యంగా ఉన్నాం, దేవునికి స్తోత్రం, ఈ బెంచ్ కారు కొనుక్కున్నాం అన్నాడు. ఐపీ పెట్టే స్టేజ్లో ఉండే వ్యక్తికి బెంచ్ కారు కొనుక్కునే స్టేజ్కి వచ్చాడనంటే నీకు ఎలా ఉంటుంది చెప్పండి? ఏంటి బెంచ్ కారు కొనుక్కున్నాం, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడా? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం బెదరు, అప్పు 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 అప్పు, ఎన్ని ఉపవాస ప్రార్థనలో పెట్టలేదు. ఏంటి దేనిలో పెట్టారు మీరు? ప్రార్థనలో ఎక్కిస్తున్నారు, ప్రార్థనలో పెట్టలేదు. ఎంత ప్రార్థనలో పెట్టినా ఇదేంటండి 6 నెలల్లో వచ్చేసి బెంచ్ కారు కొనుక్కుంటున్నారు, అప్పులు తీరిపోవడం పోగా ఆస్తులు వచ్చేస్తున్నాయి అంటే ఇటు బ్రదర్ ఇది. ఇంతకీ ఎవడు అన్యాయస్తుడు చెప్పండి? ఇప్పుడు ఖచ్చితంగా మీ హృదయంలో వచ్చే మంట ఎవరి మీద? ఎందుకు అన్యాయస్తుడు?
ప్రార్థన చేద్దామమ్మా, అందరూ విశ్వాసం ఉంచండి. పోస్టులు చాలా పడ్డాయి. జాబ్ క్యాలెండర్ తీశారు నాయుడు గారు. ఉద్యోగాలు ఖచ్చితంగా మన పిల్లలందరూ దీవించబడతారు. ప్రార్థన చేసాం. అప్పుడు మా కింద వాచ్మెన్ ఆవిడ కూడా వచ్చింది. ఏమండి, మా వాడు గాలికి తిరుగుతున్నాడు, ఆడి కోసం కూడా మీరు ఏదో చేస్తారంట కదా, చెయ్యండి అంది. అమ్మ మేమేం చెయ్యము తల్లి, వస్తే ప్రార్థన చేస్తాం, లేకపోతే లేదని. నేను వచ్చాను కదా, మా అబ్బాయి తరపున ప్రార్థన చేయండి మా గాలిగడి కోసం అని. సరే ప్రార్థన చేసాం. రిజల్ట్స్ వచ్చాయి. గాలిడు సెలెక్ట్ అయిపోయాడు. ఎక్కడ 3 రాత్రులు 3 పగళ్ళు కడుపు కట్టుకుని కడుపు మార్చుకుని ప్రార్థనలు చేసి ఉపవాసాలు చేసి కానుకలు ఇచ్చి ముందే ప్రభువా ఫస్ట్ జీతం నీకే. ఏ లంచమా? దేవుడితో బేరాలు ఏంటంటే మీకు అర్థం కాదు. ఫస్ట్ జీతం ఇవ్వకపోతే నీ ఉద్యోగం క్యాన్సిల్ చేసేస్తాడు ఆయన. సరే ఏదో ఒప్పందం పెట్టేసి ఇంత చేస్తే ఇప్పుడు ఆవిడ వచ్చింది, ఆ గాలిడు కూడా వచ్చాడు. వచ్చి అయ్యగారు మీరు ఏదో చేశారట, ఆ దేవుడి దయ వల్ల, ఆడు ఖచ్చితంగా చెప్తున్నాడు ఆ దేవుడి దయ, నేనేం రాశాను నాకు తెలుసు, నాకు ఉద్యోగం వచ్చింది, ఆ దేవుడి దయ వల్ల, మీ దేవుడి దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది అన్నాను. ఇప్పుడు చూస్తున్న నీకు కడుపు మంట నోరు మంట. వాడిని చూడగానే నీ హృదయంలో ఏమర్థం, ఎవరి మీద నీ కోపం? నేను చెప్పే పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకో. ఈ చెప్పే 7 విషయాలు కూడా నీ నొప్పి ఎవరి మీదకి వెళ్తుంది అని అంటే ప్రార్థన చేసిన పాస్టర్ మీద రాదు, పొందుకున్న వ్యక్తి మీద రాదు, ఇవ్వలేని దేవుడి మీద వస్తుంది. దేవుడిని చేర్చుకున్నావా నువ్వు? డిడ్ యూ యాక్సెప్టెడ్ గాడ్ లట్? నిజం చెప్పండి, అసలు యాక్సెప్ట్ చేసినట్టేనా? నేను ఇంత కష్టపడినా కూడా నాకెందుకు దేవుడు ఇవ్వలేకపోయాడు? నిజం చెప్పండి, దేవుడు ఇవ్వలేకపోయాడు అనే పదం అసలు నీ నోట్లో రావచ్చా? దేవుడు చేయలేకపోయాడు, దేవుడు ఇవ్వలేకపోయాడు, దేవుడు దీవించలేకపోయాడు, దేవుడు కృపచూపలేదు, దేవుడు నష్టం కలిగించాడు, దేవుడు అన్యాయం చేశాడు, దేవుడికి ఇది న్యాయమా, ఇది ఏంటి ఇలా జరిగింది? అసలు ఇలాంటి ప్రశ్న వేసేటప్పుడు ఒక పిల్లోడిని చేర్చుకుంటే తల్లికి ఏమి లాభం? తల్లి జీవితంలో లాస్ అయిపోద్ది. ఆ పిల్లోడు ఊహ తెలిసి కాళ్ళ మీద నిలబడి పరుగులెత్తి తన పనులు తను చేసుకునేంత వరకు తల్లి తాలూకా పూర్తి డ్రెయిన్ లాగేసుకుంటుంది అంతే. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు నీ నుంచి సమస్తము తీసుకుంటానంటే నువ్వు చేర్చుకుంటావా? ఆయన్ని అన్నీ తీసేసుకుంటాడు. చేర్చుకుంటావా? నీకే లాభం ఉండదు. చేర్చుకుంటావా? మొదటోడువా కడపడదానివా? నిజం చెప్పనా, ఇక్కడ కూర్చుని మీ అందరూ ఎక్కడో చోట ఏదో చోట లాభం పొందితేనే మీరు దేవుని మందిరంలోకి వచ్చారు, లేకపోతే ఎవడో రాడు. సమ్వేర్ ఎల్స్ మీరు లాభం పొందారు, మీరు కావాల్సిన అనుకూలతలో మీరు అనుభవించారు. ఎక్కడో కృప దొరికింది, ఎక్కడో లాభం దొరికింది, ఎక్కడో మేలు దొరికింది, ఎక్కడో ఆరోగ్యం దొరికింది, ఎక్కడో క్షేమం దొరికింది, ఎక్కడో ఇల్లు కట్టారు, ఎక్కడో ప్రమోషన్ వచ్చింది, ఎక్కడో పిల్లడు పుట్టాడు, ఎక్కడో పెళ్ళి అయ్యింది, ఏదో కారు కొన్నారు, ఏదో జరిగితే అందుకే నువ్వు కూర్చున్నావు ఇక్కడ. లేత రావు సువార్త చెప్పి యేసు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడని చెప్తే వచ్చినోడు ఎవడు? వచ్చినోడు కల్లా ఏదో ఒక లింక్ ఉంది. దేవుడు దీవిస్తేనే, ఆశీర్వదిస్తేనే, నాకు ఆ బహుమతి ఇస్తేనే, ఏదో సంథింగ్ ఎల్స్. ఇంకో మాట చెప్పాలి, ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు చాలామందికి ఉండేటువంటి విషయంలో, ప్రభువులో ఈ విషయాలు నేను పొందుకుంటాను, నా కోసం ప్రార్థన చేయండి అని ఒక ఆయన వచ్చాడు. ఎయిర్పోర్ట్ బాప్టిస్ట్ చర్చ్ నేను విశాఖపట్నంలో ఉంది కదా, కంచరపాలెం మరిపాలెం మధ్యలో. ఆ బాప్టిస్ట్ చర్చ్లో ఎలక్షన్లు అవుతున్నాయి. ఆ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడు ఆయన. పోటీ చేస్తూ ఆయన వచ్చి అన్నాడు, అయ్యగారు మరి లాస్ట్ ఇయర్ నేనేనండి, ఈ ఇయర్ కూడా మనమే ఉండాలండి, మన ప్యానలే ఉండాలండి, మీరు కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. గట్టిగా అంటే ఎలా ఉంటుంది? సౌండ్ పెంచాలి కదా, గట్టిగా అంటే వాల్యూమ్ పెంచమన్నట్టు. ఏదో గట్టిగా ప్రార్థన చేయండి అంటే నేను నవ్వి, లాస్ట్ ఇయర్ మీరు చేశారంటున్నారు కదా, ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా అన్నాను. ఎర్రగా అయిపోయింది, చెవులు ముక్కు ఇవన్నీ ఎర్రగా మారిపోతున్నాయి. వాళ్ళ ఆవిడ సీరియస్గా మధ్యలోకి వచ్చి నువ్వు ఉండే అడగడం రాదు నీకని తోసింది ఆయన్ని. ఇలా అనగానే ఆయన సైడ్ అయిపోయాడు. ఆవిడ ముందుకు వచ్చి, అది కాదు బాబు, మేము ఎక్కడి నుంచి వచ్చాం తెలుసా అంది. ఎక్కడి నుంచి వచ్చావు? మీ ఆయన ఎక్కడి నుంచి వస్తే నువ్వు అక్కడి నుంచి వస్తావు అంటే ఆవిడ అంది, ఇప్పుడు ఇంకోళ్ళు వచ్చారనుకో, ఇప్పుడు వరకు వీళ్ళు చేసిందంతా పోతుంది, ఈ సంవత్సరం కూడా వీళ్ళే నిలబడాలా, మరి ప్రార్థన చేసుకో అంది. ఇప్పుడు నేను చేసుకుంటే నీకు వచ్చేదేటి? నువ్వు చేసుకుంటే నువ్వు తింటే నీకు కడుపు నిండుద్ది, నువ్వు నిద్రపోతే నీకు సుఖం వస్తుంది, నువ్వు మందు రాసుకుంటే నీకు తగ్గుద్ది, నేను చేసుకుంటే నాకు వస్తుంది. ఆ పదం ఏదో నీకు రావాలని నేను ఎందుకు అడుగుతాను? సరేనమ్మా ప్రార్థన చేద్దాంలే అని నేనేం ప్రార్థన చేసి, ప్రభువా విజయము నీది, అభివృద్ధి నీది, ఎవరిని ఆ ప్రదేశంలో నిలబెడితే నీ నామానికి ఎక్కువ మహిమ వస్తా వాళ్ళను నువ్వు దీవిస్తావు. ఈ సహోదరుడు ఎదురు చూస్తున్నాడు, లాస్ట్ ఇయర్ నువ్వు ఇచ్చావట, ఈ సంవత్సరం నీ చిత్తమైతే ఆమెన్ అన్నాను. అంతేకాని నేను డిమాండ్ చేయగలనా? నువ్వు యేసు నామములో గ్రాంట్ హిమ్ రైట్ నౌ అని అడగచ్చా? అడుగుతాం కదా ఈ టైంలో, నౌ ఇప్పుడే ఇచ్
ఆయన ఎవరో నువ్వెవరో, ఆయన చిన్నపిల్లని చేర్చుకున్నట్టు నేను చేర్చుకుంటున్నాను. పిల్లోడు నా నుంచి లాక్కుంటాడు, నాకేమి ఇవ్వడాడు, పోతాడు నా మీద. నేను ఇంకా ఎక్కువ పిసికేస్తే ఆడేదో ఇబ్బంది పెడతాడు నా మీద. అలాగ చిన్నపిల్లవాడి ఇబ్బందిని కూడా నేను యాక్సెప్ట్ చేయగలగాలి. అది క్రిస్టియన్ అంటే. ఇట్స్ నాట్ అ మెరిటోరియస్, ఇట్స్ నాట్ అ బెనిఫిషియస్. యూ షుడ్ లూజ్ సంథింగ్ ఫర్ గాడ్. అట్లా ప్రభు కొరకు లాస్ అవటం నువ్వు ఎప్పుడైనా యాక్సెప్ట్ చేసావా? మొత్తానికి ప్రార్థన చేశాను, హ్యాపీగా అయితే లేడు, ఎర్రగా అయింది, తగల. అలా ఆవిడ కూడా చూసింది. అలాగ అంటాడు కానీ ప్రార్థన చేస్తాడు, పద పర్లేదు వచ్చేస్తాం మనం అంది. వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ ఆ గుమ్మం దగ్గర కాశాడు ఆయన. మళ్ళీ ఏంటి బ్రదర్ వెయిట్ చేస్తున్నారు అంటే, ఇప్పుడు సాయంత్రం పార్టీ ఉంది వస్తారా అన్నాడు. పార్టీ సాయంత్రం వస్తారా అన్నాడు. ఎవరికన్నా? మన చర్చిలో కొంచెం ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచాను, వాళ్ళందరికీ పార్టీ ఇస్తున్నాను. ఏం పార్టీ? అన్నీ ఉంటాయన్నాడు. రండి, సరదాగా రండి అన్నాడు. సరదాగా రావడం ఏంటి? నువ్వు చేసే తప్పుడు పనికి నా పాపం కూడా నీ పాపం నాకు కల్పిస్తావా? తప్పు కదా బ్రదరు. ప్రార్థన చేసేటప్పుడు నీ ఆసక్తి నువ్వు చేస్తున్న పనికి సింక్ అవుతుందా? ఇజ్ ఇట్ ఎ హోలీ థింగ్? నాకైతే మండుతుంది మంట, నిజంగా నా హృదయంలో కడుపు కూడా మండుతుంది. ఇలాంటి వాడి కోసం అనవసరంగా ప్రార్థన చేస్తున్నాం. ఆ సంఘం ఎంత మోసపోతుందో ఇలాంటి వాడిని గెలిపిస్తుంది. ఇతను ఒక తాగుబోతాడు, ఇతను ఒక జూదరి, ఇతడు ఒక తిండిపోతాడు. ఇలాంటి వ్యసనపరుడు సంఘంలో నాయకుడైతే ఎలా ఉండాలని బైబిల్ చెప్పింది, అతను ఎలా ఉండకూడదో అలా ఉంటున్నాడు ఈయన. ఇలాంటి పెద్దల్ని నిలబెట్టడం కోసం ఆ సంఘం ఎలాంటి పిచ్చి పరిస్థితుల్లోకి ఉందో, ఈ ప్యానల్ ఏంటో, ఈ గెలుపేంటో ప్రభువా. దేవుని సంఘాన్ని పాడు చేసేవాళ్ళు వీళ్ళు యేసు ప్రభు నామంలో వచ్చి నామాన్ని అవమానం చేసేటువంటి పాత్రలుగా మారుతున్నారు. రేపు ఇలాంటి వాళ్ళు పదవులు పొందికి దేవుడిచ్చాడనే పదం వాడుతుంటే నీ నామానికి అవమానం వచ్చేలాగా ఉంది ప్రభువా. కొంచెం చూసుకొని ఆయన అన్నాను. దేవుని స్తోత్రం. గెలవలే. ఇప్పుడు నేను మీతో చెప్పే మాట సరిగ్గా అర్థం చేసుకోండి. పాల్ ఇమ్మాన్యుయల్ ప్రార్థన చేస్తే క్రికెట్ మ్యాచ్ ఓడిపోయిందంట. అలాంటి ప్రార్థన కాదు నాది, అలాంటి మాటలు కాదు నేను చెప్తున్నది. నీ నామానికి అవమానం కలిగిస్తున్నటువంటి పరిస్థితులకు తగినటువంటి వ్యక్తుల హృదయాలు సరిగా లేనప్పుడు దీవెనకు అర్హతగా, పాత్రగా, విలువగా ఏదో పొందుకోవాలనే దురాశకు యేసునామాన్ని వాడుకోవటం ఏంటి? దేవుణ్ణి వాడుకోవటం ఏంటి? ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానానికి నా హృదయం ఒప్పుకోవాల్సిన స్థాయి ఏంటి? నేను పొందుకుంటున్న అర్హత ఏంటి? నాకు విజయం ఇవ్వు, నాకు బలం ఇవ్వు, నాకు పదవి ఇవ్వు, నన్ను ఆ ప్రదేశంలో నిలబెట్టు, నాకు ఉత్తమమైన. అసలు ఈ ఆలోచన దేవుని యొక్క పునరుద్ధాన శక్తికి మనం అడగాల్సినవి ఏంటి? అసలు సింక్ అవుతుందా క్రైస్తవ్యం? మొదటి వారమైన మనము యేసు మరణించి తిరిగి లేచాడని నమ్మి వచ్చి ఈరోజు మనం అడుగుకుంటున్నవన్నీ ఏంటి? భూసంబంధమైన విషయాలు కావా? పదవులు, మనకు కావాల్సినటువంటి అధికారాలు, మనకు కావాల్సినటువంటి స్థితి, స్థాయి, స్తోమతలు కావా? ఇది కడపడి స్థితి కాదని నేను తీసుకొచ్చేది. మొదటి వారు దేనికి వచ్చారు? ప్రభు పిలిచాడని వచ్చారు. కానీ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? మాకు రావాల్సింది రాలేదు, అన్యాయం చేస్తున్నావు, మేము మొదట వచ్చాం, మాకు ఎక్కువ వస్తుంది. అసలు డిస్కషన్ చేసింది వాళ్ళు, మొదటి వాళ్ళు. ప్రభు వాళ్ళు అంటున్నాడు, హీరా మీకు న్యాయంగా నేను ఇచ్చానే, అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చానే. వాళ్ళతో ఏ అగ్రిమెంటు, వర్డ్ ఆఫ్ వెర్బల్ అగ్రిమెంట్ లేదు. నాకు ఏది న్యాయం అది ఇస్తానన్నాను, అది వాళ్ళు యాక్సెప్ట్ చేశారే. ఈరోజు ఆ ఫుల్ పేమెంట్ నీ చేతికిస్తుంటే నీకు నా మీద అలా ఉందా అని మొదటి వారి గురించి అక్కడ మాట్లాడాడు. ఒక్కసారి ఆలోచిద్దాం. నీ చెక్ లిస్ట్ ఒకసారి ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేయి. ఏ పరిస్థితుల్లో నువ్వు యేసు ప్రభు కొరకు ఆ స్థితి ఎలా ఉండదో. ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పాలి మీకు. యెషయా గ్రంథం 41లో ఉంటుంది ఆ పదం. ఐజియా 41:4 చూడండి, 41:4. ఇది సీక్రెట్, ఇది అండర్లైన్ చేసుకోండి, ఎవరికి చెప్పకండి. ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవా నగు నేనే. నేను మొదటి వాడను. చూడండి ఆ పదం ఏముందో తెలుసా? నేను మొదటి వాడను, కడపటి వారితోనూ ఉండువాడను. ఈ పదం నీ చాలా మందికి అర్థం కాక ఈ పదంలో ఉన్న భేదాన్ని మీరు నా పదాల్లో మీరు తేడాను వెతుకుతున్నారేమో. ఐజియా 41:4 ఈ డిఫరెన్స్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోండి. క్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటంటే మొదటి వారిలోనూ కడపటి వారితోనూ ఉండువాడను. దానికి ప్రీఫిక్స్ సెంటెన్స్ ముందు వచ్చును. ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవా నగు నేనే. ఆది నుంచి మానవ వంశాలు ప్రారంభించినప్పుడు నోవహుని పిలిచి ఒరే బాబు ఓడగట్టని పిలిచినప్పటి నుంచి, రక్షించటానికి సిద్ధపరిచిన రోజు నుంచి
ఈ రోజు ఆఖరి వర్షంలో ఇదిగో 2026లో ప్రపంచంలో మూడో యుద్ధం వస్తుందో రాదో తెలియదు కానీ సగం మానవాళి పోతారు, 300 మంది జనం నాశనం అయిపోతారు. తెగులు వల్ల హాఫ్ పోయింది, ఇంకా హాఫ్ పోవాలి. ఆ హాఫ్ ఇప్పుడు పోతారు ఈ యుద్ధాల వల్ల. ఆల్రెడీ చాలా స్టార్ట్ అయిపోయింది. ఒకరు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ కరువు వల్ల కానీ యుద్ధ సమాచారం వల్ల కానీ భయం వల్ల కానీ భక్తి వల్ల కానీ చాలామంది నాశనం అయిపోతారు. దేవునిలో నుంచి తొలగిపోవటం ఒక నాశనం అయితే, ప్రాణము పోగొట్టుకునే నాశనం రెండో నాశనం. ఈ 2 రకాలుగా 300 మంది పోతారు మన ప్రకటన గ్రంథం ప్రకారం. సగం మంది ఈ లాస్ట్ పోతా ఉంటారు. దానికి ఎప్స్టైన్ ఫైల్స్లో చెప్పినటువంటి బిల్గేట్స్ కారణం అవ్వచ్చు, లేకపోతే నువ్వు వేసుకున్న టీకా కారణం అవ్వచ్చు, ఏదో ఒకటి అవుద్ది, మొత్తాన్ని మనం పోతాం. ఈ ఈ ఈ తగ్గిపోతున్న కాలంలో ఉన్నటువంటి మనల్ని యేసుప్రభు దగ్గరికి మనం వస్తే, ఆది కాండంలో పిలిచిన దేవుని దగ్గర దేవుడు ఆ జనంలోనూ ఈరోజు మనతోనూ ఉన్నవాడెవరు? ఈజ్ ద సేమ్ లార్డ్. సో ఇప్పుడు ఫస్ట్లో ఉండే వాళ్ళతోనూ లాస్ట్లో ఉండే వాళ్ళతోనూ ఉండే దేవుడు ఎవరు? మనం అనుకుంటున్న యేసుక్రీస్తే ఉన్నాడు. అక్కడ వేరు ఇక్కడ వేరు కాదు, ఇద్దరితోనూ ఉండే దేవుడు యేసుక్రీస్తే. ఇప్పుడు ఈ విషయం మైండ్లో పెట్టుకుని మొదటగా వచ్చినటువంటి పిలుపులో ఉండే ఆధిక్యతను అనుభవిస్తావా? దేవుడే కదా పోతే పోయిందని లాస్ట్లోకి వెళ్ళిపోయి కూర్చుందామా? సంబంధం మిస్ అవుతుంది, అనుబంధం మిస్ అవుతుంది, నమ్మకం మిస్ అవుతుంది, ఆయన్ని చేర్చుకునేటువంటి లక్ష్యం మిస్ అవుతుంది. ఆ చేర్చుకునే లక్ష్యం ఎలా మారాలి అనేటువంటి స్థాయికి చెప్పాడంటే, ఒక చిన్న పిల్లవాడిని ఎత్తి కౌగిలించుకుని ఇలాగ గనక మీరు చేర్చుకుంటే అన్నాడు. ఆ ప్రేమ యొక్క తత్వంలో మీరు నీ బిడ్డని హత్తుకు తీసుకునేటప్పుడు మీ భవిష్యత్ అంతటిలో కూడా మీకు ఆ బిడ్డకి ఉండే అనుబంధాన్ని ఎలా హత్తుకుంటారో యేసుని మీరు అలా హత్తుకోగలగాలి. వాట్ ఎవర్ ఇచ్చినా ఇవ్వకపోయినా, తీసుకున్నా అడిగినా లాగుకున్నా, ఆ చిన్న పిల్లలు తల్లిదండ్రుల నుంచి ఎంత ఎక్కువగా తీసుకుంటారో చూసుకోండి. ఆ రీతిగా ప్రభువుని మీరు చేర్చుకునేటప్పుడు ఆ బండ మీద మీరు పడినప్పుడు మీరు తునకలవడమే కాక, ఆ బండ మీ మీద పడినప్పుడు మీరు నలిగిపోయి నలి అయ్యే స్థాయికి మారాలి. ఎక్స్పెక్టేషన్ స్థితిలో నుంచి మీ సిచ్యువేషన్స్ కంప్లీట్గా మారితేనే నీ క్రైస్తవ్యం. అంతేగాని స్టిల్ ఇప్పటికీ కూడా దేవుని దగ్గరికి వచ్చాను నాకేం దొరికిందని అడిగి చాలామంది చచ్చి మానేసే వాళ్ళని దేవుడు ఏమంటాడు తెలుసు? వదిలేయండి అంటాడు. వాళ్ళ గురించి మీరు ఇంకా ఆలోచించద్దు. కడపటి వాడిని వదిలేసాయి, వాడికి ఏదో ఆశించాడు, అది జరగలేదు, లెట్ హిమ్ లీవ్ ఇట్. ఆడని కథలు పడతావేంటి, సువార్త ఏంటి, అది కాదు, వదిలేసాయి అన్నాడు. జాగ్రత్త. ఇప్పుడు ప్రశ్నించుకుని దేవుని నామం నిమిత్తం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటావో ఒక చిన్న చెక్ లిస్ట్ కొద్దాం. ఆ చిన్నదే, చిన్న 10 విషయాలే ఒకసారి చెక్ చేసుకోండి. నెంబర్ 1, పనికి జీతము విలువ కావాలా? అంకితభావంతో శ్రద్ధతో పనిచేస్తావా? వాట్ యువర్ డెసిషన్. ఏదైనా ఓ పని చెయ్యి, ఆ పనికి జీతము, ఆ పనిలో నీకు విలువ కావాలా? లేదు నేను ఆ పనిని నాకు జీతం వచ్చినా సంబంధం లేదు, విలువ వచ్చినా సంబంధం లేదు, విలువ ఇవ్వకపోయినా పర్లేదు, నేను అంకిత భావంతో శ్రద్ధతో పనిచేస్తాను. ఏం చేస్తారు? 2 కావాలా? డిగ్నిటీ కూడా కావాలి, పేమెంట్ కూడా కావాలి. అవునా? అక్కర్లేదా? మీ పక్కన అడగండి ఏం కావాలి? వర్క్ డిగ్నిటీ, లేబర్ ఆఫ్ డిగ్నిటీ కావాలా? పేమెంట్ కూడా కావాలా? పేమెంట్ లేకపోయినా పర్లేదండి, నాకు వాల్యూ ఇవ్వకపోయినా పర్లేదండి, నన్ను మీరు చేర్చుకున్నారు సార్ అంతే చాలు. ఎంతమంది ఉన్నారు? నన్ను చేర్చుకుంటే చాలు, నాకు అది అలా 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 ఆ పొజిషన్ కాదండి, ఆ ప్లేస్ కాదండి, కొంచెం ఆ చోటిస్తే చాలు సార్. 2 సిలువలు ఉన్నాయి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి, మధ్యలో ప్రభు ఉన్నాడు. నీ ముందు ఈ 3 సిలువలు ఎప్పుడు ఉంటాయి. ఒకడు అంటాడు ఎవడ్రా ఈడు అన్నాడు. 2వ సిలువ అంటుంది, యేసుప్రభు పక్కన సిలువ అంటుంది, ఇతను దేవుని కుమారుడు, మనకిది తగును, ప్రభా నీ రాజ్యంలో నాకు చోటివ్వా అని అడుగుతున్నాడు. ఒక సిలువ మాట్లాడుతుంది, నీ రాజ్యంలో నాకు చోటివ్వా అన్నాడు. రెండోడు అంటాడు, పని మాలోడా ముగ్గురం ఒకే చోట ఉన్నాం, ఆడి నీకు ఇచ్చేది ఎట్రా ఊరికా, ముగ్గురు ఎక్కడున్నారు? సిలువ మీదే ఉన్నాం, నువ్వు దొంగోడివి, ఈయన ఇంకో రకమైనడు, ఈయన నీకేమిస్తాడరా? ఆయన అంటున్నాడు, నీ రాజ్యంలో నాకు చోటివ్వు, ప్రభా మమ్మల్ని క్షమించు, మాకు ఇది తగును, కానీ నువ్వు ఏ కపటం లేనోడు, ఏ పాపం లేనోడివి, నువ్వు నీతిమంతుడు నాకు తెలుస్తుంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నీ రాజ్యంలో నాకు కొంచెం చోటివ్వా. ఒక సిలువ చోటు గురించి అడుగుతుంది, జీతం గురించి కాదు. మరొక సిలువ ఆయన విలువే లేదంటుంది. నీ హృదయంలో ఈ 2 సిలువలు ఉంటాయి. కొన్నిసార్లు ఏసేవాడు అంటావు, కొన్నిసార్లు దేవుడే అన్ని అంటావు. నిన్నేమనాలి ఇప్పుడు? కొన్నిసార్లు దేవుడే దేవుడే దేవుడే. క్రిస్మస్ రోజు ఏమీ రాకపోయిన రోజు దేవుడా ప్రార్థన చేసావా? చేశానులే, చేసుకుంటానులే, నాకు తెలుసులే, ఎందుకు అలా తినేస్తావు? ఏడి యేసుప్రభు ఏడి? వెనక్కి తోసేసావు. నువ్వు ఎలా చేస్తావో చూసుకో. నెంబర్ 2, అర్హతకు తగిన డిమాండ్స్ ఏమైనా ఉన్నాయా? మౌనంగా చేసుకెళ్ళిపోతావా?
అర్హతకు తగిన డిమాండ్స్. నా కెపాసిటీ ఏమనుకుంటున్నావా? నా పొజిషన్ ఏమనుకుంటున్నావు? అసలు నేను చేసిన దానికి నాకు ఎంత ఇవ్వాలో తెలుసా? అసలు నువ్వు ఎంత ఇచ్చినా నువ్వు నాకు తక్కువే. అలా వెళ్తావా? చేసుకుని సైలెంట్గా వెళ్ళిపోతావా? ఏం చేస్తావు? నీ పొజిషన్కి తగినటువంటి ఆ రెస్పెక్టు, ఆ మర్యాద, ఆ పరిస్థితుల్లో నీ అర్హతకు తగినటువంటి డిమాండ్గా నీకు ఇవ్వాల్సినటువంటిది ఒకవేళ నీకు ఇవ్వకపోతే, అర్హత లేని మరొక వ్యక్తికి ఇస్తే మనసు ఒప్పుకుంటుందా? మైండ్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తుందా? బాధగా రాదు నీకు? ఏంటండి మనం ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చాం, అటు ఎవడో ఎప్పుడూ చూడలేదు, వాళ్ళు పాట పాడడానికి పిలిచారేటి పాస్టర్ గారు? పాటకే వాల్యూలు మారిపోయినాయి. వాళ్ళకి పిలవడం ఏంటి, వాళ్ళకి ఇవ్వడం ఏంటి? మా అబ్బాయి ఎంత బాగా పాడతాడు మీకు తెలీదా వదిన గారు? మనం అడగాలి పాస్టర్ గారిని. అడగండి. నువ్వు ఎలాగో ఆక్రదాని వేరా అడుగు. నీ ఎలాగో విలువ పోగొట్టేసుకున్నావు. అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటర్రా మీకు? ప్రతి చోట ఈ ఫైట్ ఉంటుందండి, నువ్వు ఒప్పుకోలేవు. డాక్టర్ గారు ప్రమోషన్ లిస్ట్లో ఉంది, ఆవిడ వచ్చి చెప్పారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ట్రాన్స్ఫర్ ఉంది, ప్రమోషన్ ఉంది, ఈసారి ఆ ప్రమోషన్ కనుక దొరికితే మాత్రం మంచి వాల్యూ అండి, మంచి రిమార్కబుల్ మినిస్ట్రీ జరుగుద్దండి అని చెప్పింది. అదొక ఆశ కదా, పరిచర్య బాగా జరుగుద్దంటే మనం కూడా ప్రార్థన ఎక్కువ చేసేస్తాం అని చెప్పింది ఆవిడ. సరేనమ్మా ప్రార్థన చేద్దామన్నా, ప్రార్థన చేసాం, రిజల్ట్స్ వచ్చేసాయి. ఈవిడికి ప్రమోషన్ ఇవ్వలేదు, ట్రాన్స్ఫర్ ఇవ్వలేదు, అక్కడే వేశారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆవిడ కన్నా రోస్టర్లో కింద ఉన్న ఆవిడ ఈవిడికి బాస్ అయి కూర్చుంది. సిస్టర్ ఏమైంది అన్నాను. అంటే దేవుడు మన ప్రార్థన వినలేదు బ్రదర్ అంది. హృదయపూర్వకంగా చెప్తున్నావా అన్నాను నేను. అంటే హృదయపూర్వకంగా ఎలా చెప్తామన్నా, రాలేదు. పైగా నా జూనియర్కి ఇప్పుడు నేను కింద కూర్చోవలసి వచ్చింది. ఇప్పుడు నా సీట్ ఖాళీ చేస్తే ఆవిడొచ్చి కూర్చొని నిన్న నాకు చెప్తుంది, నా కారు పార్కింగ్ ప్లేస్లో ఎవడ పెట్టింది అని అడిగిందంట. సీనియర్ కదా, ఈవిడికి పార్కింగ్ ప్లేస్ అలకేట్ చేస్తారు. ఇప్పుడు జూనియర్ ఆవిడ ప్లేస్లోకి వచ్చింది కదా, మరి ఈవిడికి పక్కకి వెళ్ళిపోవాలి కదా కారు. ఈవిడ అలవాటుగా అక్కడ పెట్టింది. ఇప్పుడు మీటింగ్ పెట్టింది ఈవిడ. నువ్వు జూనియర్వి, నేను సీనియర్ని, పొజిషన్ నాది, నా పార్కింగ్ లాట్లో నిన్నెవడ పెట్టమన్నాడు, హలో కార్ తీయబంది బయటికి అందంట. ఈవిడికి తల కుట్టేసినట్టు అయిపోయిందంటారా? ఎలాగా? తల కొట్టేసినట్టు అయిపోయిందంట. అంటే నరికేసుకున్నట్టు తల కొట్టేయడం అంటే చచ్చిపోయినట్టు అయిపోయిందన్న, రక్తం చల్లబడిపోయిందన్న, బీపీ తగ్గిపోయినట్టు అయిపోయిందన్న, కారు దగ్గరికి వెళ్తే ఇలాగెలగెలగ అయిపోతుందన్న అంట. ఎలాగో ఎందుకు అయిపోద్ది అంటే నీ వాల్యుబుల్ పొజిషన్ ఏంటి? ఆమె కారు తీసింది, ఇంకా మరుసటి రోజు నుంచి 1 month లాంగ్ లీవ్ పెట్టేసింది. ఏంటి కారణం? దిల్ నయ్యాయి, మనసు లేదు, పని చేయలేము. నిజంగా ఆ అనుభవంలో ఉండేవాళ్ళకి తెలుసు, వెళ్ళలేము, అక్కడ ఫేస్ చేయలేము. ఆఫ్టర్ ఆల్ జూనియర్, నాకు నిన్నటి వరకు నేను సంతకం పెట్టితే నా తర్వాత వచ్చి నుంచుని పెట్టేది, ఇప్పుడు నేను దాని ముందు నుంచోవాలంటే. అప్పుడు ఆవిడతో అన్నాను, అమ్మా నీ సాక్ష్యాన్ని బట్టి ప్రభు పెద్ద పరిచయం ఉందన్నావు కదా, ప్రభుకు పెద్ద పరిచయం అక్కర్లేదట, చిన్న పరిచయం చాలట. అక్కడ నీ పరిచర్య నువ్వు తగ్గించుకోవడమే. దేవుని స్తోత్రం, దేవుడు నీ ప్రార్థన విన్నాడమ్మా అని. మీకు అలాగర్థమైందా అంది. నీకు ఎలాగర్థమైంది? నీ హృదయాన్ని దేవుడు దీవించటానికి అర్హత లేదని ఆపాడంటే, యాజ్ పర్ ద ప్రమోషన్ లిస్ట్ నువ్వు సీనియర్ అయ్యుండి నిన్ను ప్రమోషన్ ఇవ్వకుండా ఆపాడంటే, ట్రాన్స్ఫర్ చేయకుండా ఆపాడంటే ఎంత గాడ్స్ ప్లాన్ అండి నీ పట్ల. ఎవడు అండే ఇదేంటి బ్రదరు ప్రమోషన్ ప్రకారం? అది లోకం, ఇది బైబిల్, ఇది దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి నేను లోబడాలి, నా హక్కులు లేవు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిమాండ్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ లీగల్ వాల్యూస్. నన్ను నేను కోల్పోవడమే నా క్రైస్తవ్యం. ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన యూదాగోత్రపు కొదమ సింహం వచ్చి గొర్రె పిల్లగా మారిందంట. ఏంటా మాట? కొదమ సింహం దగ్గరికి వెళ్తే ఎవడైనా ముద్దెట్టుకుంటాడా, చీల్చేస్తుందా? గొర్రె పిల్లలాగా మారిందంట. చీల్చేసే సింహం మౌనంగా వెళ్ళిపోతుందంటే ఏంటి అర్థం? అర్హత కలిగి ఉండి, హక్కు కలిగి ఉండి, విలువ కలిగి ఉండి, పొజిషన్ కలిగి ఉండి, రూల్ బుక్ యాక్సెప్ట్ చేయబడి, రోస్టర్ యాక్సెప్ట్ చేసి వదిలేసుకుంది ఆవిడ. నేను చెప్పిన తర్వాత నేను రేపు జాయిన్ అయిపోతానన్నా అంది. వెళ్ళు జాయిన్ అవ్వు,
కానీ గుర్తుపెట్టుకో, అర్హత లేని దాని ముందు నేను ఉంచున్నాను, ఆఫ్టర్ ఆల్ దీని దగ్గర నేను ఇలాంటి సొను కూడా ఉంటే కుదరదు. ఒళ్ళు మంట ఉంటాను కుదరదు. మీ పక్క వాళ్ళు చెప్పండి, కడుపు మండకూడదని, గుండె మండకూడదు, హృదయం మండాలి తప్ప కడుపు మండకూడదని చెప్పు. ఎంఐ గ్రామంలోకి వెళ్తున్నప్పుడు యేసు ప్రభు పక్కన ఇద్దరు నడుస్తున్నప్పుడు వాళ్ళని అడిగాడు, మీ గుండెలు మండటం లేదా అన్నాడు. అది మంట దేవుని కోసం. ఇదేంటి కడుపు మంట, ఆడికి వచ్చిందని నాకు రాలేదని. జాగ్రత్త. ఏ రోజైతే నీ జీవితంలో నీ అర్హతకు తగినటువంటి డిమాండ్స్ లేకుండా మౌనంగా ప్రభువా నీ చిత్తము జరుగునుగాక అని నువ్వు లోబడగలిగితేనే నీ జీవితంలో నువ్వు మొదటి స్థానానికి రావడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే కుదరదు. నెంబర్ 3, ఏ రకమైనటువంటి, ఇప్పుడు నేను చెప్పిన మాటే, హక్కులు కానీ చట్టము కానీ మొదలైన వాటికి లోబడకుండా నీవు శ్రద్ధగా అంకిత భావంతో దేవుని చిత్తానికి ఏ స్థితిలో పిలువబడ్డావో అక్కడ లోబడగలవా? ఎనీ పొజిషన్. యేసు ప్రభు తీర్పుల్లో న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా? నిజం చెప్పండి. బైబిల్ చెప్పేటువంటి 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, యేసు ప్రభుకి ఎక్కడ న్యాయం జరగల. 9 కోట్లకి నేడవబడ్డాడు ఒక్క పూటలో. 9 కోట్లలో కూడా ఆయనకి న్యాయం జరగల, అంతా అన్యాయమే జరిగింది. అన్యాయం జరిగిన తర్వాత యేసు ప్రభు గురించి మనకు రాయబడిన రెండవ మాట ఏంటంటే, మీ నాయకుడిని ఇలాగ హింసించినట్లయితే, ఇలాగ కొట్టినట్లయితే, ఇలాగ శ్రమ పట్టినట్లయితే ఆయన నమ్మిన విశ్వాసంలో ఉన్న మీకు కూడా ఇలాగే జరుగుద్ది. అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్, ఆయనకి అయ్యింది మనకు కూడా ఏమవ్వాలి, అవుతాయి. ఇది రెండో విషయం. ఇప్పుడు మూడో విషయం నీ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆయనలాగే నువ్వు కూడా ఏది లేకపోయినా పర్వాలేదు, కొట్టించుకుంటాను, తిట్టించుకుంటాను, సిగ్గుపడతాను, అవమానపడతాను, భంగపడతాను, లోబడతాను. యాక్సెప్టెడ్? యాక్సెప్టెడ్? ఇజ్ ఇట్ ఓకే? మాట్లాడరేంటండి? మీరేగా ఒప్పుకున్నారు. ఆయనకి ఎలాగైతే మనకు కూడా అలాగ అవుద్ది, మేము కూడా డూ అన్నారు కదా. ఇప్పుడు డీటెయిల్స్ పెట్టినవరే. అంటే మీకు ఇప్పుడు యేసుప్రభు కొత్త రాజ్యంగా తయారు చేయాలి. ఏమని? నేను డబ్బులు తినేశాను కాబట్టి నేను దీవించేస్తాను. ఎవడు చెప్పాడు ఇలాంటివి? ఇలాంటివి ఎక్కడా లేవండి. దేవుని మాట, వాక్యం ఏదైతే చెప్తుందో వాక్యంలోంచి యేసుప్రభు బైబిల్ దాటి వెళ్ళడు, అదే చేస్తాడు. దాని ప్రకారం నువ్వు లోబడంతే. ఇప్పుడు చెప్పు, ఏ పరిస్థితుల్లో హక్కులు చట్టాలు మొదలైన వాటికి ఏమాత్రం లోబడకుండా ఏ కేసు వెయ్యను, ఏ కేసులకి వెళ్ళను, ఏ పంచాయతీకి పెట్టను, ఎక్కడ పిటిషన్ లేను, ఎక్కడ స్పందనలోకి వెళ్ళను, సోమవారం గ్రీవెన్స్ కలెక్టర్ ఆఫీస్ వెళ్ళను, లాస్ ఓకే దేవాన్ని చిత్తం జరుగును గాక. ఇది అన్యాయం బెదరు, మనపక్షంగా ఉంది. లాయర్లు అందరూ అదే చెప్తారు, నీకెందుకు నేనున్నాను కదా అంటాడు. ఆ తర్వాత నీ ఆస్తి రాసి ఇచ్చేయాలి, ఆడు ఇల్లు కట్టేస్తాడు, నీళ్ళు అమ్మేస్తావు. ఏ లాయర్ అయినా అంతే. కేసు మొదట్లో స్ట్రాంగ్గా కనపడద్దు, ఎందుకంటే నీకు ఆశ. ఆ తర్వాత నువ్వు వీక్ అవుతావు. ఇప్పుడు దారిలో రాజీ పడకుండా కోర్టుకి ఎక్కావు కదా, శ్రమ అనుభవించాల్సిందే. ఇప్పుడు చెప్పు, నాలుగో విషయం చెప్పు. నేను దూసుకుపోను, నేను ముందుకు రాను, నాకు బిడియం ఉంది, నాకు భయం ఉందే స్వభావం ఉంది, కానీ నన్ను గనక పిలిస్తే అమాయకంగా వచ్చి సైలెంట్గా చేసుకెళ్ళిపోతాను. ఐఎమ్ రెడీ. ఎంతమంది ఉన్నారు? నేను దూసిపోయే స్వభావం నాకు లేదు. కొంతమందికి కొత్త పాత భేదం ఉండదండి. అక్కడ ఉన్న వాళ్ళందరినీ తోసుకుని వచ్చి డైరెక్ట్ దూరిపోతుంటారు. మరి అదొక కృపావరమే. చురుగ్గా ఉండడం గొప్ప భాగ్యం అన్నాడు బైబిల్. అలాంటి కృపావరం అది. వాళ్ళు కొత్త పాత లేకుండా అన్నిట్లోనూ దూరిపోయి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అదొకటి. రెండోది, వీళ్ళు ముందుకు రాలేరు. పిలుచుకున్న రండి బ్రదర్ అంటే రండి బ్రదర్. వీళ్ళకి చాలా బిడియం, చాలా భయం. ఇలాంటి స్వభావంతో ఉండి దేవుడే గనక పిలిచి మీరు రండి అని అంటే అమాయకంగా వచ్చి యథార్థంగా పనిచేసుకుని వెళ్ళిపోతాను. అమాయకంగా వస్తాను. నాకైతే బై ఫిజిక్ నాకు ఆ స్పీడ్ లేదు, అంత ఎంతయాసం ఉండదు. కానీ పిలిస్తే మాత్రం నమ్మకంగా పనిచేస్తాను. అమాయకంగా వస్తాను, నమ్మకంగా పనిచేస్తాను. ఎనీబడీస్ హియర్? ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం. ఎవరైనా రండి అన్నారు కానీ నన్ను పిలవలేదుగా. అందరూ రావచ్చు అన్నారు, నాకు చెప్పలేదుగా. అయినా మీరు సీనియర్స్ అని అనలేదుగా, ఆళ్ళు అని చెప్పలేదుగా. ఎందుకు వచ్చిన గొడవలే? మళ్ళీ అసలే నేను ముందుకు రాలేను, దూసుకురాలేను, నాకంత బిడియము, భయము, స్వభావం. ఇక్కడ గమనించండి, మొదటివారు కడపటివారు ప్రత్యేకంగా వేరువేరు బైఫికేషన్స్ ఉండవు. నీ హృదయంలో యేసు ప్రభు కొరకు చేసే కాంక్ష నిన్ను మొదటి వారిలో ఉండగా ఉంచుతుంది, లేదు నిన్ను
కడపడి వారికైనా తీసుకెళ్తుంది. జీతం పొందుకోవటం విషయం కాదండి, ఆ మొదట అనే దానికి ఇచ్చే ప్రాధాన్యతల నుంచి పోగొట్టుకోకుండా కాపాడుకోవటం, మర్యాదగా నిలిచి ఉండడం, ప్రేమగా హక్కుగా పొందుకోవటం చాలా ముఖ్యమైనది. 4 విషయాలు అయ్యాయి. 5వ విషయం చెప్తాను. నాకు తలాంతులు లేదు, నాకు జ్ఞానము లేదు, కానీ బ్రదరు నేను నమ్మకంగా ఉంటాను బ్రదర్. నాకు టాలెంట్స్ లేవు, నాకు విజ్డమ్ లేదు, బట్ యూ కెన్ ట్రస్ట్ మీ. నన్ను నమ్మచ్చు. ఎంత నమ్మచ్చు అంటే, నా దేవుని గురించి కానీ, నా నాయకుని గురించి కానీ, నా పోషకుడి గురించి కానీ, నా సేవకుడి గురించి కానీ ఏ మాట నా దగ్గరకు వచ్చినా నేను నిర్ద్వందంగా దాని మీద ఎదురు తిరుగుతాను. ఎందుకంటే నా దేవుని పక్షంగా ఏ పనిని అన్యాయంగా కానీ, అక్రమంగా కానీ, చెడుగా కానీ, బలహీనంగా కానీ ఎవడో మాట్లాడినా సహించను. ఎందుకంటే ఆ ప్రదేశంలో నమ్మకత్వం అంటే అదే. యేసుక్రీస్తు వారి నమ్మకత్వం ఎలాంటిదో తెలుసా? దేవుడి గురించి ఎవడైనా పిచ్చి పిచ్చి మాట్లాడితే ఊరుకుంటాడు ఆయన? దేవుని మందిరంలోకి వెళ్ళాడు, దేవుని మందిరము తండ్రి ఇల్లు అని పిలుచుకున్నాడు ఆయన. ఆ తండ్రి ఇంట్లో క్యాలెండర్లు అమ్ముతున్నారు, తండ్రి ఇంట్లో వాగ్దానాలు అమ్ముతున్నారు, తండ్రి ఇంటిలో ప్రభు బలు అమ్ముతున్నారు, తండ్రి ఇంటిలో బలులు అర్పణలకు ఆ పావురాలు, ఆ ఎద్దులు, ఆ దూడలు, ఆ కోళ్ళేరు వాటిని అమ్ముకుంటున్నారు. కోపం వచ్చిందండి, మామూలు గురుకొల. తిన్నగా వెళ్ళాడు, ఓ మూలను కూర్చున్నాడు, గొడ్డలో తాళ్ళు ఏరుకొచ్చాడు, సర్ర పేనాడు. అందరూ వచ్చి బోధ చేస్తావా బోధకుడా, ఇది ఏమన్నా డెమోనా అని అడుగుతున్నారు. ఒక 5 నిమిషాలు చూపిస్తాను అన్నాడు. తండ్రికి అవమానం కలిగితే ఆయన ఊరుకోడు. ఒక సేవకుడుగా నీ నాయకుడి గురించి, నీ పోషకుడి గురించి, ఇక్కడ నేను తీర్పులు తీర్చడం గురించి మాట్లాడట్లా, చెడుగా మాట్లాడే నాలుక మీద వాత పెట్టగలవా? ఎందుకు ఆ పనికి మళ్ళీ మాట్లాడుతున్నావు? ఎందుకు ఆ అన్యవసరమైన విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇది నీకు ఆత్మకు క్షేమం కలిగిన మాట. ఆ వ్యక్తుల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఉపదేశిస్తున్న ఉపదేశం గురించి మాట్లాడు, మర్యాద. ఉపదేశకుడి గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేమొచ్చింది? అది నువ్వు ఖండించలేనప్పుడు ఆ తాళ్ళుతో కొరడా పేని నీ వీపు మీదే ఆడించాలి డ్యాన్స్. బల్లలు తిరగేశాడు, కానుక పెట్లు చంద్రబందర చేసేశాడు. ఆ ప్రదేశంలో ఎవడ కనపడితే ఆడి ఈపు విమానం మోత ఎత్తిపోయింది, రక్తాలు గారిపోయి ఉంటాయి. బలి అవతల అవ్వలేదు, లోపల అయ్యింది. ఒక్కొక్కడు చీరుకుపోయిన ఒళ్ళు. ఎప్పుడూ చూడని ఉగ్రత యేసుక్రీస్తుల నుంచి చూశారు వాళ్ళు మొదటిసారి. అది పరిశుద్ధ కోపం. ఉందా నీకు? ఉందా నీకు? కాసేపు వాళ్ళ మధ్యలో నిలబడి అవును 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 అంతే అని తందానా అన్నావు అనుకో, నువ్వు కూడా కలిసిపోయావు కడపటి వాడిగా. అక్కడ ఎవరన్నది ఇంపార్టెంట్ కాదు. నా ప్రభువు, నా దేవుని మాట, నా దేవుని వాక్కు, నా దేవుని విజయం, నా దేవుని కొరకైన కాంక్ష, ఆ మంటని హృదయంలో లేకపోతే దిగజారుడుతనం తప్ప అది ఆత్మీయత అనుకుంటున్నావా? లెట్ మీ కమ్ బ్యాక్. 6, నాకు బలం లేదు, నాకు ధనం లేదు, నాకు విశ్వాసం మాత్రమే ఉంది. ప్రభువా నేను సిద్ధమే. చెప్పగలవా? యూ డోంట్ హ్యావ్ ఫైనాన్స్ బట్ యూ హ్యావ్ ఫెయిత్. డబ్బులు లేవు, బలము లేదు, ఫెయిత్ ఉంది, నాకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో నేను ఏదైనా ఒక పని చేయడానికి నా అప్పగిస్తే నేను నమ్మకంగా చేస్తాను సార్. ఆ ఫెయిత్ నాకు చాలు. నేనేమి ఇవ్వలేకపోవచ్చు, నేనేం కంట్రిబ్యూట్ చేయలేను, నేనేమి అక్కడికి వచ్చి ఇది నేను ఇచ్చేస్తానండి అని చెప్పి నేనేమి నోటు మాటలుగా వాగ్దానాలు ఇవ్వలేను. బట్ ఐ హ్యావ్ ఎ గట్స్ విత్ ఫెయిత్. నాకు ఒక దమ్ము ఉంది, అది విశ్వాసం. నేను నమ్మకంగా ఉంటాను, విశ్వాసంతో ఉంటాను. నేను నీ పనికి వస్తాను. సిద్ధమా? ఇక్కడ విషయం ఏంటంటే నీకు అన్నీ ఆసక్తిగానే ఉంటాయి, నేను చేసేయగలను అనిపిస్తూ ఉంటుంది. కానీ నీ బలహీనత నీకు తెలుసు. నువ్వు మొదటి దానివా కడపడివాడివా. ఇన్ని సంవత్సరాలలో నువ్వు ఎలా చేర్చుకున్నావో నీకు తెలిసే నిన్ను ఇప్పుడు ఎంపిక చేయబడతాయి. నెంబర్ 7, నేను సత్యం వదలను. లెక్క అడిగితే ఖచ్చితంగా చూపిస్తా, లెక్క కరెక్ట్గా చూస్తాను, అబద్ధం చెప్పను, సత్యం వదలను. ఎట్ ద సేమ్ టైం నాకు విధేయత ఎక్కువ, సరెండరెన్స్ ఎక్కువ, విపరీతమైన విధేయత, వేరే విధేయత ఉంది నాకు. ఇలాంటి పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి. కానీ ప్రభువా నువ్వు నన్ను గనక పిలిస్తే నేను నీ కొరకు రెడీగా ఉంటాను. ఐఎమ్ ఫైనాన్షియల్లీ సౌండ్. డబ్బుగా కాదు, అకౌంటబిలిటీ ఉంది, కరెక్ట్గా చెప్పగలను. నేను ఎక్కడ నా స్వార్థానికి వాడను, నా సొంతానికి వాడను, నాకు కావాల్సిన విషయాల వైపు దాన్ని మళ్ళించను, తర్వాత కలిపేద్దాంలే, తర్వాత ఇచ్చేద్దాంలే, అలాంటి మాల్ ప్రాక్టీస్ నేను చేయను. నాకు ఇచ్చావా, ఎప్పుడు లెక్క అడిగినా నేను ఇద్దరిలో కూడా చెప్పగలను, ఇది నాకు ఇచ్చావు, ఇది నీకు ఇస్తున్నాను తీసుకొని. అంత పర్ఫెక్ట్గా నా అకౌంటబిలిటీ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నా దగ్గర సత్యం వదలను, అబద్ధం చెప్పను, సత్యమే నిజమే మాట్లాడతాను. ఎట్ ద సేమ్ టైం నాకు విధేయత ఎక్కువ.
ఐల్ బి మోర్ హంబుల్ టు యూ. ప్రభా, ఏ చిన్న పని ఇచ్చినా నేను నమ్మకంగా ఉంటాను. ఏ చిన్న పని ఇచ్చినా నమ్మకంగా ఉంటాను. ఏ చిన్న పని ఇచ్చినా నమ్మకంగా ఉంటాను. నువ్వు ప్రభు పని కొరకు నిజమైనటువంటి ఏర్పాట్లో నువ్వు సిద్ధంగా ఉన్నవాడివే. నువ్వు సిద్ధపడగలిగిన వాడివే. నెంబర్ 8, లేకపోయినా ఏంటి, లేకపోయినా, రాకపోయినా, పిలవకపోయినా, గుర్తించబడకపోయినా, ఐ కెన్ వెయిట్. దట్ ఈస్ వాట్ ఇన్ హోప్. ఇన్ గాడ్ ఈజ్ మై హోప్. దేవుడే నా నిరీక్షణ. నాకు ఇవ్వకపోయినా, నాకు పిలవకపోయినా, నన్ను చేర్చుకోకపోయినా, నాకు రాకపోయినా, నాకు గుర్తించబడకపోయినా, నాకు లేకపోయినా, ఆ ప్రభువుకు తెలుసు నాకు ఇస్తాడో. ఐ కెన్ వెయిట్ అపాన్ మై లాట్. ఉండగలరంటారా ఇలాంటి విషయాలు? ఇంత ఓపికగా, ఎంత విశ్వాసంతో, ఎంత నిరీక్షణతో, అంత క్యాలిక్యులేటెడ్గా ప్రభు కొరకు, ఆయన పని కొరకు మొదటివాడిగా పిలిచిపడిన మనం లాస్ట్ వరకు ఏది రాకపోయినా, ఏది గెలవకపోయినా, ఏది రాకపోయినా ఉండగలమా? లెట్ మీ టెల్ యూ, 16 సంవత్సరాల నా నిరీక్షణ ఈరోజు మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొచ్చింది. 16 ఏళ్ల క్రితం నా దగ్గర ఉన్నవాళ్ళు బహు కొద్ది మంది ఇక్కడ ఉన్నారు. 16 సంవత్సరాల నుంచి నాతో ఉన్నవాళ్ళు ఉన్నారు. 16 ఏళ్ల క్రితం ఈరోజు మీరు చూస్తున్నవి ఏమీ నా దగ్గర లేవు. ఏమీ లేవు. ఓ చిన్న పూరిపాకు వేసుకుని ఆ పాకులని తింటూ ఉంటూ బోధించుకుంటూ బతుకుతూ జీవితంలో ఇదేనా స్థితి ఇలా మారద్ది అనడానికి కనీసం ఊహలేదు, పిక్చర్ కూడా లేదు. ఇప్పటికే నేను కొన్నిసార్లు దేవునితో మాట్లాడేటప్పుడు చాలా దుఃఖంగా చెప్తాను, ఏముందయా నన్ను నువ్వు నమ్మావు? వాట్ ద మెరిట్ ఐ హ్యావ్ లాట్? ఈరోజు నన్ను ఏసీ కంపార్ట్మెంట్లో ప్రయాణం చేయటానికి నువ్వు నన్ను ఏమి నమ్మావు? ఈ కారు ఇచ్చి నన్ను దానిలో పెట్టి తిప్పుతున్నావు, నన్ను ఏమి నమ్మావు ప్రభువా? ఆ మనుషులు నా దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మీరు అక్కడ కూర్చోండి అని నా ప్లేస్లో కూర్చోబెడుతుంటే, ఏముంది నా దగ్గర, నువ్వు నన్ను నమ్మి ఇక్కడ తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నావు? ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ డిజర్వ్డ్. నాకు ఇదేమీ లేదు కదా ప్రభువా. ఆ రోజు నువ్వు నన్ను పిలిచిన రోజు నేను ఎలాగున్నానో ఇన్ని సంవత్సరాల తర్వాత, ఈ 24 సంవత్సరాల తర్వాత కూడా నేను ఇలాగే ఉన్నాను. నాలో ఏం మార్పే రాలేదే. నేను వేసుకునే బట్ట మారిందేమో, కానీ నా మాట మారలేదు, నా బతుకు మారలేదే. ఇదేది నాకేం పెద్ద డిఫరెన్స్ ఏం కనబట్టలేదే. కానీ ఆ రోజు మనుషులు ఒకలా ఉన్నారు, ఈరోజు మనుషులు మరోలా ఉన్నారు. ఈరోజు మనుషులు నా స్థాయిని చూసి వస్తున్నారు, ఆ రోజు మనుషులు నా బతుకుని చూసి వచ్చారు, నా భక్తిని చూసి వచ్చారు. దెర్ ఇస్ సంథింగ్ డిఫరెన్స్. బట్ నేనైతే ప్రభువా, నువ్వు నన్ను ఎంత నమ్మావు ప్రభువా? ఏముందా నమ్మకత్వం? ఏంటి నా దగ్గర ఉన్న విలువ? నువ్వు పిలిచావు, నేను ఒప్పుకున్నాను, వచ్చాను. నువ్వు ఇస్తావని నాతో కాంట్రాక్ట్ మాట్లాడలేదే. నువ్వు నన్ను పిలిచినప్పుడు నువ్వు ఒకటే చెప్పావు, నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తాను, అంతే. నువ్వు నా నీతిని రాజ్యాన్ని వెతుకు, నేను నీకు కావాల్సినవి ఇస్తాను, అంతే. అదే కాంట్రాక్ట్. నువ్వు నాకు ఏమి ఇస్తావు నాకు తెలీదు, ఎలా చూపిస్తావు నాకు తెలీదు, ఏం దొరుకుతాయి నాకు తెలీదు, ఇలా ఉంటావు నాకు ఇవ్వలేదు, ఈ వాగ్దానం నాకు తెలీదు. నువ్వు చెప్పింది నేను చేయటానికి వచ్చాను. నువ్వేమిస్తావో ఏమివ్వో నాకేం సంబంధం లేదు. ఇట్ బిట్వీన్ యూ అండ్ మీ. నువ్వు ఇవ్వాలనుకుంటే రాజు తన ఐశ్వర్యం చొప్పున దీవించేటట్టు నువ్వు దీవించుకో, అంతేకాని దాన్ని బట్టి నన్ను నా గొప్పతనానికి ఇది వచ్చిందని నేను చెప్పడానికి ఐ నాట్ డిజర్వ్ ఇట్. నేనేమి దాన్ని అర్హత లేదు. ఏదైనా ఉందంటే అది నీ కృపయే, నువ్విచ్చింది అది. నా దగ్గర ఏం పెరిగింది? నాకు ఈ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు నాతో నడిపించకపోతే. సో ఈరోజు నేను వెనక్కి తిరిగి చూసుకున్నా నేను ఇదే మాట చెప్పగలను, నేను మొదటివాడిగా ఉన్నానా కడపడివాడిగా ఉన్నానా నాకు ప్రతిరోజు ప్రశ్నే. ఇప్పుడు నీ హృదయం ఏంటి చెప్పు? ఇన్ని సంవత్సరాల్లో నేను వెనక్కి తిరిగి చూస్తే, నిన్ను ప్రశ్నించుకుంటే, నీ భక్తికి దీవెన, అర్హత, ఏదో విలువ, లేక ఏదో బహుమానం, లేక ప్రార్థనకు సమాధానం, ఇలా ఏదో ఒక దాన్ని పెట్టుకున్నావా? పిల్లవాడిని చేర్చుకున్నట్టు చేర్చుకుని ప్రభువుని గణపరచడానికి తండ్రిని నేను చేర్చుకున్నానని చెప్పగలిగిన అర్హత నీకు వచ్చిందా? ఆ స్థాయి నువ్వు కలిగి ఉన్నావా? మనసు తెరిచి ఒకసారి చూడు, నీ మనసు ఏం చెప్పుద్దో. స్టిల్ దెర్ ఈస్ అ లిస్ట్. ఆ లిస్ట్కి ప్రార్థనకు సమాధానాలు రాలేని లిస్ట్ అని పేరు. అది ఇంకా నీ బైబిల్లోనే రాసి ఉంది. దానిలో పెట్టుకుని ఉన్నావేమో, ప్రభువా ఈ సంవత్సరమైనా వీటిని నువ్వు దయ చూపించి నాకు ఆమెను కొట్టేయి, తీసేస్తాను నేను, ఆమెను కొట్టేయి. ఏదో ఇచ్చేసేయి, ఏదో ఇచ్చేసేయి. ఏది ఇవ్వకపోయినా పర్వాలేదు ప్రభువా, నేను నీ నీతి నుంచి తప్పిపోకుండా నన్ను నిలవబెట్టు. ఎంతమంది ఉన్నారు కడపటివాడు? వీళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తాడో తెలుసా? ఫస్ట్ ఎందుకు పెడతాడో తెలుసా? ఆయన చెప్పే ఫస్ట్ ఎందుకు పెడతాడో చెప్తాను వినండి. ఆఖరి మాట,
ఈ మాట చాలా విలువైంది, పోగొట్టుకోకండి. లాస్ట్లో వచ్చినోడు సౌండ్ లేకుండా కానుక తీసుకున్నాడు చూసారా, బహుమతి తీసుకున్నాడా, వాడి హృదయం ఎలా ఉంటుంది చెప్పండి? ఏడ్చుకుంటూ, అయ్యా ఇంటికి ఖాళీ చేతులతో నేను వెళ్తే నా పిల్లలకి నేను అన్నం ఎలా పెట్టాలి, ఇంటికి సాయంత్రం నా క్యారెట్ తినేసి వెళ్ళిపోతుంటే మా ఆవిడ జీతం తెచ్చావా అంటే నేనేమి ఇవ్వను, ఈరోజు అర్హత లేదు నాకు, నువ్వు నన్ను దీవించావే, నువ్వు నన్ను ఇచ్చావే, నీ అంత మంచోడు ఇంకోడు లేడే, నీలాంటోడు మాకున్నాడే, నువ్వు మమ్మల్ని చేర్చుకున్నావు బాబు అని హృదయపూర్వకంగా ఆ యేసుని అంగీకరిస్తున్నాడు చూసారా, వాడిని ప్రభు ఏమంటాడు తెలుసా? యు ఆర్ ద ఫస్ట్. నువ్వు ఫస్ట్ తీసుకెళ్ళి నా దగ్గర పెట్టుకుని ఎప్పటికీ నా కొడుకు ఈడు ఫస్ట్లో ఉండాలని నేను అనుకుంటే ఆడు సొనుగుతున్నాడు, ఈడు లాస్ట్. ఇప్పుడు లాస్ట్లో వచ్చిన వాడి కన్నీరు నిన్ను ముందుకు తీసుకెళ్తుంది, మొదట వచ్చిన వాడి నోటి మంట నిన్ను వెనక్కి తీసుకెళ్తుంది. ఈ రోజుకైనా నీ జీవితంలో ఇది రాలేదు అనే శోధన, ఇది లేదు అనే ఏడుపు, ఇది ఇంకా రాలేదనే బాధ, ఎప్పుడు వస్తుందో తెలియదు అనేటువంటి వాదన, ఇంకేదైనా పరిస్థితుల్లో నీ హృదయం మంట ఏదైనా ఉంటే నన్ను క్షమించు కడపటివాడా, నన్ను క్షమించు. ఇదిగో నిన్న కాక మొన్న వచ్చి ఇన్ని రోజుల మధ్యలో నాకేం లేకపోయినా పర్వాలేదు సార్, నాకు ఆయన పొత్తు చాలు, నాకు ఫెలోషిప్ చాలు. మొన్న ఒక ఆయన అడిగాను, బ్రదర్ ఎన్ని సంవత్సరాలు అయింది మీరు ఇక్కడికి వస్తుందంటే, సార్ 9 ఏళ్ళు అయిందండి అన్నాడు. నేను మీ ఇంటికి రాలేదు కదా, 9 సంవత్సరాలు ఒక్కసారి కూడా మీ ఇంటికి రాలేదు కదా, ఆర్ యూ హ్యాపీ అని అడిగాను. ఈ చర్చి మారిన వెంటనే కొత్త చర్చిలోకి వచ్చిన తర్వాత ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే, సార్ నేను మీ వాక్యం వినడానికి వస్తున్నాను, మీ మాటలో యేసుప్రభుని పట్టుకుంటున్నాను, మీరు చూపిస్తున్నటువంటి ఆ వాక్యములో నుంచి వివరణను నా హృదయపూర్వకంగా ప్రభుని అంగీకరిస్తున్నాను. మీరు రాలేదని మాకు ఎప్పుడు అనిపించలేదు సార్, మీరు రాకపోవటం రావటం దానిలో మాకేమీ ఫరక్ పడదు సార్. థ్యాంక్ యూ బ్రదర్, నన్ను 9 సంవత్సరాల నుంచి వస్తున్న నన్ను ఈరోజు మీరు నన్ను ఆపి మాట్లాడారే, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. కానీ నేనేమి ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు వచ్చి నాతో మాట్లాడతారని, బట్ నేను మీ చర్చ్ సభ్యుడు నన్ను గుర్తించారు చాలు బ్రదర్ అన్నాడు. ఇప్పుడు చెప్పు, ఆయన మొదటోడు కాదా? ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చి సండే స్కూల్ చెప్పడానికి ప్లేస్ ఇవ్వలేదని చర్చి మారిపోయి నిన్నేమనాలి, పాట పాడడానికి ప్లేస్ ఇవ్వలేదని వెళ్ళిపోయి నిన్నేమనాలి, ఇంకేదో చేయలేదని ఇంకేదో కారణాలు చెప్పి నిన్నేమనాలి? కడపడివాడనరా? ఆలోచించి రాత్రి నీ జీవితంలో దేవునితో సంబంధం, ఒక బిడ్డను చేర్చుకునే మొదటివాడి కడపడివాడిగా మారే స్థాయికి పెరిగిందా లేదా? ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం, నీ హృదయం చూద్దాం. ఆయన నీతో వచ్చి అంటున్నాడు, నువ్వు కడపడివాడిగా ఉండడం నాకు ఇష్టం లేదు.